ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి వారానికి సుమారుగా మనం అబ్రహాం గారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి గురించి కూడా పరిశీలన చేయడానికి ప్రయత్నం అయితే చేసాం. ఏమండి, ఇంచుమించుగా కాదు, అందరినీ కూడా పరిశీలించేసాం. అబ్రహాం గారి కుటుంబంలో ఎవరెవరైతే ఉన్నారో వారందరి గురించినటువంటి పరిశీలన పూర్తి చేయడానికి దేవుడు అత్యున్నతమైన కృప మనందరి పట్ల కూడా అనుగ్రహించగలిగాడు. అందును బట్టి దేవునికి నేను మహిమని తెలియపరుస్తున్నాను. అయితే ఇంకా అబ్రహాం గారి కుటుంబంలో మనం పరిశీలించకుండా మర్చిపోయినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే ఒక చక్కటి ప్రశ్న మన కళ్ళెదుట తలెత్తుతుంది అని అంటాను. అబ్రహాం గారి కుటుంబంలో మనం జ్ఞాపకం చేసుకోకుండా ఇంకా మిగిలిపోయి ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్నకి తగిన సమాధానం మీ నుంచి నాకు వస్తుందని నేను కోరుకుంటున్నాను. ఎవరన్నా ఉన్నారంటారా? చెప్పండి, ఎవరన్నా ఉన్నారా? అందరి గురించి పరిశీలించాం, అబ్రహాం గారి గురించి పరిశీలించాం, అబ్రహాం గారి యొక్క తొలి భార్య అయిన సారమ్మ గురించి పరిశీలించాం, రెండవ భార్య అయినటువంటి హాగర్ గురించి మాట్లాడాం, మూడవ వ్యక్తి అయినటువంటి కెతూరా గురించి మాట్లాడాం, కుమారులైనటువంటి ఇస్సాకు ఇష్మాయేలు గురించి మాట్లాడాం, ఇంచుమించుగా ఇటు రెబ్కా గురించి కూడా మనం పూర్తి చేసేసుకున్నాం. కనుక ఇంకా అబ్రహాం గారి కుటుంబంలో ఇంకా పరిశీలించవలసినంత పాత్ర కానీ వ్యక్తులు కానీ ఇంకెవరో కూడా లేకపోయి ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఇంకెవరైనా ఉన్నారంటారా? ఉంటే చెప్పండి, నాకు చెప్పండి అమ్మా, పర్లేదు, లేట్ చేయకండి. ఇంకెవరైనా ఉన్నారా? అబ్రహాం గారి కుటుంబంలో మనం కొంతమందిని మర్చిపోయామండి, వాళ్ళని మిగిలి చేసాం మనం పరిశీలించకుండా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరుంటారు? ఏమ్మా, అబ్రహాం గారు బ్రతికి ఉన్నంత కాలం గురించి మాట్లాడుతున్నాను. అబ్రహాం గారు బ్రతికి ఉన్నంత కాలంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల గురించి నేను మాట్లాడదలుచున్నాను. కాబట్టి ఎవరున్నారంటారు? ఏమండి, ఎవరు? ఎలియాజరు. ఆయన కుటుంబ సభ్యుడా? ఆవిడ కరెక్ట్గానే చెప్పారు, కానీ మనకు అర్థం కాకపోయినట్టుగా ఉండొచ్చు, కానీ కరెక్ట్ చెప్పింది ఆవిడ. అబ్రహాం గారి కుటుంబంలో మనం మరిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎలియాజర్ అనే అంటాను నేను. ఎలియాజరే చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. నిజానికి అబ్రహాం గారు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదు ఈయన. అలాగని చెప్పి అబ్రహాము గారి యొక్క రక్త సంబంధికుల గురించి మాత్రమే మాట్లాడుతూ, అబ్రహాం గారి యొక్క కుటుంబ సభ్యుల గురించి మాత్రమే మాట్లాడుతూ ఈ ఎలియాజరు గురించి కానీ మాట్లాడకుండా మానివేసినట్టయితే ఖచ్చితంగా నేను తప్పు చేసిన వాడిని అవుతాననే అంటాను. ఎందుకోసం ఈ మాట నేను చెప్పవలసిన అవసరం ఉందంటే, అబ్రహాము గారి యొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తులు అంత నమ్మకంగా బ్రతికారో లేదో నాకు తెలియదు, కానీ ఈ ఎలియాజర్ అనేటువంటి వ్యక్తి కుటుంబంలో ఉన్నటువంటి వారి కంటే కూడా చాలా నమ్మకంగా బ్రతికి చూపించినటువంటి గొప్ప సాక్ష్యం అంటేనేంది. వాస్తవానికి ఎలియాజర్ గారు అబ్రహాము గారికి సంబంధికుడు కాదు, అబ్రహాము గారి యొక్క కుటుంబ సభ్యుడు కాదు, అబ్రహాము గారికి స్నేహితుడు కాదు, అబ్రహాము గారికి ఏ విధంగా కూడా బంధువుడు కూడా కాదు. మరి ఎవరో ఎలియాజర్ అంటే ఒక పనోడు, ఒక పనివాడు, ఒక దాసుడు. కానీ ఇంటి వారి కంటే కూడా నమ్మకంగా పనిచేసిన గొప్ప దాసుడు అంటాను. కాబట్టి ఇంటి వారి కంటే కూడా ఎక్కువగా పనిచేసిన వాడి కనుక నా దృష్టిలో ఇంటి వాళ్ళల్లో ఒక వ్యక్తి ఈ వ్యక్తి అని కూడా అంటాను. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా ఇంటి వారిని ఎలాగైతే ప్రేమిస్తానో ముక్కు ముఖం తెలియని వారిని కూడా ఇంటి వారి కంటే ఎక్కువగానే ప్రేమిస్తూ ఉంటాను. అది నాలో ఉన్న గొప్పతనం కాదు, పితరుల నుంచి కూడా ఆ ఉన్నటువంటి అనుభవం మీ అందరికీ తెలిసిందే. ఇంటి వారిని ఒకరాగా బయటి వారిని ఒక రకంగా చూసేటువంటి అనుభవాలు మా పితరులు అయితే నాకు ఇవ్వలేదు. ఒక వాస్తవానికి ఇంటి వారి కంటే కూడా బయటి వారిని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు మా వెనకటి వారు కూడా. కాబట్టి ఈ రోజున ఇంటివారు ఒకరో బయటి వారు ఒకరో అనే అభిప్రాయంలో ఉండడానికి వీల్లేదు. కానీ నేను నా ఇంటి వారిని ఎంతగా అయితే ప్రేమిస్తానో నాకు తెలియని వారిని కూడా అంతగానే ప్రేమించే అనుభవం దేవుడు నాకు అందించాడు. కనుక ఎలియాజర్ని మర్చిపోతే నేను ఖచ్చితంగా తప్పు చేసిన వాడిని అవుతాను అనే అభిప్రాయాన్ని బట్టి నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే, ఎలియాజరు కూడా అబ్రహాము కుటుంబంలో ఒకడే. ఇంకో మాట చెప్పాలంటే, ఎలియాజరు అబ్రహాం గారికి పెద్ద కొడుకు అంటాను నేను.
ఎలియాజరు అబ్రహాం గారికి పెద్ద కొడుకు అని అంటాను. ఇంతకీ ఈ ఎలియాజరు యొక్క ప్రస్తావన ఎక్కడి నుంచి మొదలయ్యింది అనే దానికంటే కూడా నేను ఏమి చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాను అనేటువంటి ఉద్దేశాన్ని బట్టి నేను ఏర్పరచుకున్న ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేసుకుని ముందు పరిశీలనలోకి వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 2వ వచనానికైనా మనం చదివినట్టయితే అక్కడ ఒక చక్కటి మాట కనబడుతూ ఉంది. ఎవరైనా త్వరగా పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేయండి అమ్మా. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము అనే మాట చోట కనబడతా ఉంది. సమస్త ఆస్తి మీద కూడా ఆధిపత్యము, అధికారము కలిగి ఉన్నటువంటి తన ఇంటి పెద్ద దాసుడైన అనే మాట కనబడుతుంది. ఆ ఇంటి పెద్ద దాసుడి పేరే చెప్పండి, ఎలియాజరు. దాసులందరిలోకి కూడా పెద్దవాడు, పని వాళ్ళందరిలోకి కూడా పైవాడన్నమాట. అయితే ఈ ఎలియాజరు యొక్క ప్రస్తావన ఆదికాండంలో ఈ అబ్రహాము కాలానికి సంబంధించింది కాకుండా మరి ఏ చోటైనా సరే ప్రస్తావించబడిందండి అని ఆలోచన చేస్తే ఈ ఎలియాజరును గురించినటువంటి ఆధారాలు బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా లేవని అంటాను. కానీ ఒకే ఒక మాటను బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ ఎలియాజరు అనేటువంటి వాడు దమస్కు అనేటువంటి పట్టణానికి సంబంధించిన వాడు. దమస్కు పట్టణస్థుడైన ఎలియాజరు అనే మాట ఉంటుంది. ఎలియాజరు గురించి ఎంతకంటే పెద్ద ఆధారాలు ఏమి లేవు. ఒకే ఒక్క ఆధారం ఏంటంటే దమస్కు పట్టణానికి సంబంధించిన వాడు ఎలియాజరు. రెండో విషయం ఏంటంటే, ఈ ఎలియాజరు ఇస్సాకు పుట్టక ముందు నుంచి కూడా అబ్రహాం గారి దగ్గర ఉన్న వ్యక్తిన. ఇస్సాకు సారమ్మ కడుపులో పడక ముందు నుంచి కూడా అబ్రహాము గారి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. మూడవదిగా అబ్రహాము గారి దగ్గర ఎంతమంది అయితే పనోళ్ళు ఉన్నారో ఆ పనోళ్ళందరికీ కూడా హెడ్ అన్నమాట. ఎంత గొప్ప హెడ్ అంటే అబ్రహాము గారికి పిఏ, పర్సనల్ అసిస్టెంట్ అన్న మాట. ఈయనకి తెలియకుండా అబ్రహాం గారు ఏం చేయరు. అబ్రహాము గారు ఈయనకి ఏది కూడా చెప్పకుండా ఉండే అవకాశం కూడా లేదు. అంత క్లోజ్ రిలేషను ఈ అబ్రహాం గారికి ఎలియాజరు గారికి మధ్యన జరుగుతూ ఉంది. మరి ఈ వ్యక్తి ఎలా అబ్రహాం గారికి పరిచయస్తుడయ్యాడు అని అంటే క్లియర్గా తెలియపరుస్తుంది, దాసుడు అని చెప్పి. దాసుడు అంటే పనివాడు. అయితే డబ్బుల కోసం ఈయన దగ్గరికి పని చేయడానికి వచ్చిన వ్యక్తి అయినా ఉండాలి, లేకపోతే ఎవరైనా సరే చిన్నతనంలోనే అబ్రహాము గారికి అమ్మేసినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి అయి ఉండాలి. లేదు అంటే ఒక గిఫ్ట్ లాగా ఏ రాజుల చేతి మీదగానో అబ్రహాం వరకు వచ్చిన వ్యక్తి అయినా ఉండాలి. హాగర్ను చూడండి, ఫరో గారు ఎలాగైతే దాసులతో పాటుగా పంపించారో అలాగ జరిగినటువంటి సందర్భంలో వచ్చిన వ్యక్తి అయి కూడా ఉండొచ్చు. మొత్తానికి ఈయన ఎవరంటే అబ్రహాము గారి దగ్గర పనోడు. ఎంతలాంటి పనోడు అంటే చాలా నమ్మకమైన పనివాడిని. ఎందుకంత నమ్మకమైన వాడు అంటే మీకు ఇక్కడ అర్థమైపోద్ది. అబ్రహాము యొక్క సమస్త ఆస్తిని కూడా ఎవరు ఏలుచున్నారంటే అబ్రహాం గారు ఏలట్లేదు, సారమ్మ గారు ఏలట్లేదు, ఈ దాసుడు ఏలుచుండెను. అంటే పనివాడు యజమానుడి యొక్క ఆస్తిని ఏలుచున్నాడు అంటే, యజమానుడి యొక్క సంపాదనని ఏలుచున్నాడంటే ఆయన ఎంత నమ్మకమైన పనివాడై ఉంటాడో మీ ఆలోచనకే వదిలిపెట్టాను. చాలా గొప్ప దాసుడు, చాలా నమ్మకమైనటువంటి పనివాడిన. అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు. మన ఇంటికి కూడా కొన్నిసార్లు పనులు వస్తూ ఉంటారు. ఏదన్నా నిర్మాణాలు జరుగుతున్నప్పుడు, లేకపోతే ఏదన్నా పనులు ఉన్నప్పుడు కొంతమంది డబ్బు కొరకు పని చేయడానికి కొంతమంది వస్తూ ఉంటారు. తాపీ పనివారు కావచ్చు, వడ్రంగి పనివారు కావచ్చు, ఇంటి పనులు చేయడానికి పని మనుషులు కావచ్చు. ఇలాంటి పనివారు కూడా కొన్నిసార్లు మన జీవితంలో పరిచయం అవుతూ ఉండరా. కొంతమంది పనులు చేస్తూ ఉంటారు కదండి. పొద్దున్నే వచ్చి చిన్న పనులన్నీ చేసేసి సాయంత్రం మళ్ళీ వచ్చి చిన్న పనులన్నీ చేసేసి నెలొచ్చే సమయానికి ఎంతో కొంత జీతాన్ని పట్టుకుని వెళ్ళిపోయేటువంటి పని వాళ్ళు ఉంటారు. కాదని నేను అనట్లేదు, కానీ ఆ పని వాళ్ళని బట్టి యజమానుడు ఎప్పుడూ కూడా సంతోషిస్తాడంటే సంతోషిస్తాడో లేదో నాకు తెలియదు. మరి సంతోషించవచ్చు,
ఆ పనివాడిని పెట్టుకున్నందుకు బాధ కూడా పడవచ్చు. అయితే ఏ పనివాడిని బట్టైనా సరే ఆ యజమానుడు సంతోషిస్తాడో లేదో ప్రక్కన పెడితే ఎంతో కొంత బాధ అయితే పడతాడు. ఏదో ఒక సమయంలో అనవసరంగా పెట్టుకున్నవారండి, అనవసరంగా పనోడికి వీడికి జీతం ఇస్తున్నారా, వీడు ఎందుకు కూడా పని చేయట్లేదు, సరిగ్గా పని పాటు చేయట్లేదు, వీడికి జీతం అయితే ఇస్తున్నాం కానీ ఏ విషయంలో కూడా జ్ఞానంగా పనిచేయడు, జీతం అంతా కూడా దండగా అయిపోతుంది, వీడు ఉన్న రోజులు కూడా మనకు తలనొప్పిగానే ఉన్నాడు రా బాబు అని చెప్పి పెట్టుకున్నటువంటి పనివారిని బట్టి సంతోషిస్తారో లేదో నాకు తెలియదు కానీ ఏదో ఒక విషయంలో మాత్రం పనివాడిని బట్టి పేరు అయితే పెడతారు. పెడతారా పెట్టరంటారా? పెడతారు. మా అమ్మగారి దగ్గర కూడా ఇంచుమించుకు 10 సంవత్సరాలు అయిపోద్దేమో, పనివారు అని అనకూడదు, నాకు అక్క సమానరాలు, మా అమ్మగారికి పెద్ద కూతురు, ఆవిడ పేరు కుమారి అని, ఒక మంచి వయసులో యవ్వన దశలోనే భర్తను పోగొట్టేసుకున్నారు. మా అమ్మగారికి సహాయం చేయడానికి ఒకళ్ళని బట్టి పరిచయం అయిన వ్యక్తి, చక్కటి పరిచయం చేసేది మా కుటుంబానికి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రకాల మా కుటుంబంలో ఒక వ్యక్తిగానే ఉండిపోయేటువంటి వ్యక్తి కుమారి గారని చెప్పి. నాకు అక్క సమానరాలు, మళ్ళీ చెప్తున్నాను, మా అమ్మగారికి పెద్ద కుమార్తెతో సమానం. పని ఆవిడ అని అనకూడదు, ఎప్పుడూ కూడా అలా చూడలేదు కనుక మాకు ఎప్పుడూ కూడా ఆవిడ పట్ల అలాంటి అనుభవం లేదు, అభిప్రాయం లేదు కనుక కుటుంబంలో ఒక వ్యక్తిగానే మసులుకునేది. చాలా నమ్మకస్తురాలు. ఎంత బాగా పనిచేసేవారంటే మా అమ్మగారి పనితీరు మీ అందరికీ కూడా తెలుసు, చాలా నాణ్యంగా నీట్గా ఉంటుంది. లేకపోతే ఆవిడకి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు, ఆవిడ యొక్క లక్షణాలన్నీ కూడా ఆవిడకు అనుగుణమైనటువంటి పనితీరు ఆవిడలో చూసేవాళ్ళం మేము. బోల్డ్ అంత పనిచేసేవారు, బోల్డ్ అంత కష్టపడేవారు, చాలా చక్కగా పనిచేసిన వ్యక్తి. ఇంకా ఆవిడికి పేరు పెట్టేవాడు లేడన్నట్టుగా చేశారు. కానీ ఇంక ఏదో ఒక సమయంలో ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోవలసిన అవసరం ఉన్న సమయంలో అంత బాగా పనిచేసిన వ్యక్తి కూడా ఎక్కడో కొన్ని పొరపాట్లను బట్టి కొంచెం పేరు పెట్టవలసిన అవసరం, ఎక్కడో కొన్ని తప్పులో, కొన్ని పొరపాటులో, కొన్ని జ్ఞానం లేని మాటలను బట్టో పేరు పెట్టే పరిస్థితి వస్తే వచ్చి ఉండొచ్చు. కానీ ఎలియాజరు గారి విషయంలో మాత్రం ఆ పేరు పెట్టే అవకాశం కూడా లేకుండా పనిచేసాడు ఈయన. అసలు పేరు పెట్టించుకునే పని అవకాశం ఇవ్వకుండా పనిచేసిన ఒక నమ్మకమైన దాసుడైన. అర్థమైందా లేదా? కుమారి గారి గురించి మాట్లాడిన ఆవిడంత మంచి పని ఆవిడ, లేదంటే సహకారి ఎవరు లేరు. అంత మంచి ఆవిడలో కూడా ఒకవేళ వెతుకుతే ఏదో ఒక చోట అవకాశం అనేది కనబడుతుందేమో, కానీ ఎలియాజరులో మాత్రం కొద్దిపాటి అవకాశం కూడా లేకుండా నాణ్యంగా, నిక్కచ్చిగా, నమ్మకంగా పనిచేసిన గొప్ప దాసుడు, సేవకుడు అంటాను నేను. అంత గొప్ప పనివాడిన ఎలియాజరు యొక్క యావదాస్తి మీద కూడా ఆయన సర్వాధికారము కూడా పొందుకున్నాడు. అంటే అబ్రహాము గారి యొక్క సమస్తం మీద కూడా ఆయన ఏలుచున్నాడు అని అంటే ఎలియాజరు మీద అబ్రహాము గారికి ఎంత నమ్మకం ఉండుండొచ్చో అర్థం చేసుకోండి. ఎంత నమ్మకం ఉంటే ఆయన సమస్తం మీద కూడా ఆయనకి ఆధిపత్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడో. నేను అడుగుతున్నాను, సరదాగా ఒక మాట అడుగుతున్నాను, ఈ ఎలియాజరులో మీరు ఏ చోటైనా, ఏ సమయంలో అయినా, ఏ సందర్భంలో అయినా ఒక తప్పుని గమనించగలిగామండి అనేటువంటి సాక్ష్యాన్ని చెప్పగలిగితే ఈరోజు నేను చెప్పదలిచిన వాక్యం వ్యర్థమని అంటాను నేను. చెప్పండి, ఎలియాజరులో ఏ ఒక్కరైనా ఏ తప్పు అయినా సరే గమనించారా? గమనించగలిగారా? గ్రహించగలిగారా? ఆయనలో ఏ పొరపాట్లైనా సరే ఉన్నాయి అన్నట్టుగా లేఖనాల్లో ఏ చోట అయినా సరే మీరు చూడగలిగారా అని అడుగుతున్నాను. ఉన్నాయండి ఎక్కడన్నా తప్పులు ఆయనలో? అడుగుతున్నానండి అక్క, చెప్పండి, ఉన్నాయా? ఎలియాజరులో ఎక్కడన్నా తప్పులు ఉన్నాయా? పనివాడి యొక్క కర్తవ్యాన్ని మరిచి, బాధ్యతను మరిచి, నమ్మకాన్ని ఒమ్ము చేసి బ్రతికిన ఆనవాళ్ళు ఎక్కడో కూడా ఎలియాజరులో లేకపోయాయనని అంటాను. అంత నాణ్యంగా బతికిన వ్యక్తి ఆయన. ఏమో నా వరకైతే మాత్రం నాకు చదివినటువంటి ఆ విశ్లేషణ బట్టి, నాకున్నటువంటి జ్ఞానం బట్టి, నాకున్న ఆ పరిమితుల్లో నేను చెప్పదలిచినది ఏంటంటే ఆయనలో మాత్రం ఏ కలంకము, ఏ తప్పు, ఏ లోటు, ఏ పొరపాటు కూడా లేకుండా చివరి వరకు కూడా నాణ్యంగా పనిచేసినటువంటి గొప్ప దాసుడు ఎలియాజరు అని అంటాను. అయితే ఈ గొప్ప దాసుడి నుంచి మనం ఏమి నేర్చుకోవాలనుకుంటున్నాం? ఈ గొప్ప దాసుడి యొక్క జీవితం మనకి ఏమన్నా నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉందా? అబ్రహాము గారు లాంటి జ్ఞానవంతుడే తన సమస్తం మీద కూడా తనకి అధికారాన్ని, ఆధిపత్యాన్ని అప్పచెప్పాడు అంటే
ఖచ్చితంగా ఈయనలో చాలా మంచి గుణాలు ఉండే ఉంటాయి. ఆయన మంచివాడు కాకపోతే ఎవరన్నా చేతికి ఆస్తిని అప్పచెప్తారండి? మంచివాడు కాదు అనుకోండి, ఎవరన్నా ఇగో నీ చేతికి ఆస్తి అప్పచెప్తున్నాను, నీ మీద నాకు నమ్మకం ఉందని ఎవడన్నా ఆస్తి అప్పచెప్తాడా? మంచివాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, నమ్మకమైన వాడు అనే అభిప్రాయంలోకి మనం వచ్చినప్పుడు మాత్రమే ఎవరికైనా సరే మన కష్టపడిన ఆస్తి కావచ్చు, కష్టపడిన సొమ్ము కావచ్చు, బంగారు ఆభరణాలు కావచ్చు, డబ్బు కావచ్చు, నీ చేతికి అప్పచెప్తున్నాను రా, నీ మీద నాకు నమ్మకం ఉందరా అని చెప్పి ఒక వ్యక్తి అన్నాడంటే ఆ వ్యక్తిలో మంచిని గమనించాడు. నాణ్యమైన వ్యక్తి అన్నిటికంటే కూడా నమ్మకమైన వ్యక్తి అని అర్థం. అంతేగాని మోసగాడికి, దొంగోడికి, దోచుకునేటువంటి వ్యక్తికి, యథార్థత కోల్పోయినటువంటి వ్యక్తికి, లేకపోతే ఇంకో రకమైన చెడ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులకి ఎవరైనా ఇంత గొప్ప ఆస్తిని అప్పచెప్తారా? ఖచ్చితంగా మంచివాడు అనే నమ్మకం కలిగినప్పుడే ఎవరైనా సరే సమస్తాన్ని కూడా తన చేతికి అప్పచెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఎంత నమ్మకం ఎలియాజరులో ఉంటే అబ్రహాము సమస్తాన్ని అప్పచెప్పాడు. అయితే ఈ రోజున ఎంత నమ్మకం ఉంటే సమస్తాన్ని అప్పచెప్పాడు అనే దానికంటే కూడా అసలు ఎలియాజరులో మీరు గ్రహించిన మంచి ఏదైనా ఉందా అంటే సమయం లేదు, కానీ ఇన్ని చెప్పొచ్చు ఆయన గురించి. సమయం లేదు కానీ ఇన్ని చెప్పొచ్చు, అంత మంచుడైన. అలాంటి పనివారు ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా ఎక్కడ ఉండరనిపిస్తుంది నాకు. అంత మంచి సుగుణాలు, అంత మంచి లక్షణాలు, అంత మంచి నాణ్యమైనటువంటి గుణాలు కలిగి ఉన్న వ్యక్తి ఎలియాజరు. 1-2-3 సెకండ్ల టైం ఇస్తున్నాను. ఏ విషయంలో ఎలియాజరు మంచివాడై ఉండొచ్చో మీకు ఏదన్నా అవకాశం ఉంటే చెప్పండి. ఏ విషయాలు ఎలియాజరు మీకు నచ్చాడు చెప్పండి. 5 సెకండ్ల టైం ఇస్తాను, చెప్పండి. ఈ విషయంలో చాలా నమ్మకమైన వాడండి, చాలా మంచోడండి, చెప్పండి అమ్మా, చెప్పాలి. ఏ విషయంలో మీకు ఎలియాజరు మంచివాడిగా మీకు అనిపించింది? నా వరకైతే బోల్డ్ చెప్తాను నేను. నా వరకైతే బోల్డు అంటే దైవజనులకి ప్రత్యేకమైన తలాంతులు ఉంటాయి కాబట్టి అండి మీరు ఎన్నన్నా చెప్తారండి. అంత సీన్ ఏమి లేదు. ప్రత్యేకమైన తలాంతులు ఉన్నా మీరు ఎలా చదువుతున్నారు, నేను బైబిల్ అలాగే చదువుతాను, కానీ కొంచెం విభిన్నంగా చదువుతాను. కొంచెం ఆలోచన విధానం అంతా కూడా కొంచెం విభిన్నంగా ఉంటుంది కనుక మీకు అర్థమైన రీతి కంటే కూడా కొంచెం ఎక్కువగా అర్థం అవ్వడానికి దేవుడు ఒక చక్కటి అవకాశాన్ని ఇస్తాడంట. ఎలియాజర్లో నేను గమనించినటువంటి మంచి చక్కటి లక్షణాల్లో చాలా ఉన్నాయి, కానీ ఈ రోజున వీలుంటే అవకాశం ఉంటే తక్కువలో తక్కువ 3 సరే చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మొట్టమొదటిగా ఎలియాజరు ఎందుకు అంత గొప్పోడంటే, ఎందుకంత నమ్మకమైనటువంటి దాసుడు అనేటువంటి సాక్ష్యాన్ని నేను పలకగలుగుతున్నానంటే చాలా ఉన్నాయి. అందులో మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? ఎలియాజరు నమ్మకమైన దాసుడు అని అనడానికి అబ్రహాముని చాలా ప్రేమించాడు. అబ్రహాము యొక్క ఆస్తి కంటే కూడా అబ్రహాము గారి యొక్క ఆశని నెరవేర్చడానికి ఆయన ఇష్టపడిన వ్యక్తి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, అబ్రహాము గారి యొక్క యావదాస్తిని కూడా ఎలియాజరుకి అప్పచెప్పినప్పటికీ ఆయన దృష్టి ఆస్తి మీద లేదు, అబ్రహాము గారి యొక్క ఆశ మీద ఉంది. ఆస్తికి ఎంత తేడా ఉంది? ఆస్తి మీద దృష్టి ఉన్నవాడు అంతా కూడా ఆస్తిని ఏ విధంగా జప్తు చేయాలి, ఆస్తిని ఏ విధంగా కైవసం చేసుకోవాలి, ఆస్తిని మీద సర్వాధికారం ఏ విధంగా మనం పొందుకోవాలని ఉంటుంది. కానీ ఇక్కడ ఎలియాజరు ఏ టైపో తెలుసా? అబ్రహాము గారు ఆయనకి ఇచ్చిన ఆస్తి మీద కంటే అబ్రహాము గారికి ఉన్న ఏకైక ఆశ మీద ఎక్కువ దృష్టి ఉంది దీనికి. ఎందుకో చెప్తాను చూడండి. ఎలియాజరు ఎంత మంచోడు చెప్తాను చూడండి. ఇస్సాకు పుట్టక ముందు నుంచి కూడా ఉన్న వ్యక్తి ఈయన. ఇస్సాకు పుట్టలేదు, అప్పటి నుంచి కూడా అబ్రహాం గారి దగ్గర ఒకడు కొడుకులా పెరిగాడు. ఎలియాజర్ని దేవుడు ఒక కొడుకులా చూసుకున్నాడు. దేవుడు అంటే అబ్రహాము ఎలియాజర్ని ఒక కొడుకులా చూసుకున్నాడు. చిన్నప్పటి నుంచే పెరిగిన వ్యక్తి. ఇస్సాకు అప్పుడు పుట్టలేదు. ఇస్సాకు పుట్టడం అనేటువంటిది ఆలస్యం అవుతున్నటువంటి సమయంలో ఈ సారమ్మ అబ్రహాము గారు ఒక మాట అంటాడు, ఇంకా మనకు సంతాన ప్రాప్తి లేదు, దమస్కు పట్టణస్థుడైనటువంటి ఎలియాజరే మనకు కుమారుడు అవుతాడు, మనకు వంశోద్ధారకుడు అవుతాడు అనే మాట కూడా మాట్లాడతారు. కావాలంటే మీరు చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆ మాట ఉంటుంది. ఎవరన్నా త్వరగా చదవడానికి ప్రయత్నించండి అమ్మా. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహాముకు దర్శనం ముందు వచ్చి, అబ్రామా
భయపడకము, నేను నీ కేడమును నీ బహుమానమును అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకు ఏమిచ్చిననేమి, నేను సంతానము లేనివాడినైపోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంట ఆస్తికర్తయగును కదా. అంటే దాని అర్థం ఏంటి? నాకు ఎలాగా పిల్లలు పుట్టట్లేదు, నేను ఎంత సంపాదించుకుంటే ఏముంది, దమస్కో పట్టణస్థుడైన ఎలియాజరే కదా ఈ ఆస్తి యావత్తుకి కూడా అధికారి, ఆయనే కదా నాకు ఇంకెప్పటికైనా సరే కొడుకుగా భావించే అవకాశం ఉందని చెప్పి అన్నాడు. అంటే ఇస్సాకు పుట్టక ముందే అబ్రహాం ఫిక్స్ అయ్యాడు, నాకు ఎలాగా పిల్లలు పుట్టరో, నాకు ఎవరైనా కొడుకుంటే ఎలియాజరే, నేను ఏదన్నా ఇవ్వాలి అని అనుకుంటే ఎలియాజర్కే ఇవ్వాలి, నేను ఏం సంపాదించినా సరే చివరి చేసి ఈ ఎలియాజర్కే వెళ్ళిపోతుంది అని అన్నారంటే వాళ్ళకు ఒక బలమైన డిసిషను, వాళ్ళకున్న బలమైన ఆలోచన ఏంటంటే ఇంక పిల్లలు పుట్టరో, మాకున్న ఏకైక కుమారుడు ఎవరన్నమాట, ఎలియాజరే. ఇప్పుడు అబ్రహాం గారు అన్నారు, సారమ్మ గారు అనుకున్నారని కాదు, ఈ విషయం ఎలియాజర్కి తెలియకుండా ఉంటుందా? ఇంకెలాగా పిల్లలు పుట్టట్లేదు, నేనే ఆస్తి అంతటికీ కూడా వారసుని అయిపోతున్నాను, అబ్రహాము గారి యొక్క యావదాస్తికి కూడా నేనే యజమాని అవ్వబోతా ఉన్నాను, ఇంకెలాగ ఈయనకి పిల్లలు పుట్టేటువంటి అవకాశం లేదు కనుక ఈ ఆస్తి అంతే నాదే అనే అభిప్రాయంలోకి వచ్చిన వ్యక్తి అయితే ఆయన కాదు. కానీ వాస్తవానికి ఆయన ప్లేసులో ఎవరైనా ఉంటే ఇంకెవరో కూడా పుట్టకూడదని కోరుకుంటాం. ఒకవేళ ఇస్సాకు అనేటువంటి వాడు పుట్టినప్పటికీ కూడా ఈ గుబుస్సును బట్టి, వీడు పెట్టుకున్న అపారమైనటువంటి ఆస్తి మీద వ్యామోహమును బట్టి ఇస్సాకుని ఏదో రకంగా దూరం చేసేయాలి, చంపేయాలనేటువంటి ప్రయత్నమే చేస్తాడా చేయడండి? ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, పిల్లలు ఎలాగా పుట్టరో, ఎలియాజరే ఇంక కొడుకు మనకి, ఎలియాజర్కే సంపాదించిన ఆస్తి అంతా కూడా ఇచ్చేస్తున్నాం అన్నప్పుడు ఎవడైనా సరే ఆస్తి మీద ఫుల్ కన్నేస్తారు. ఇంకా అబ్రహాం గారు కొడుకుని అయిపోయింది, నేను ఇంకా మొత్తం అంతా కూడా మన చేతికి ఆ దక్కేటువంటి అవకాశం దగ్గరలో ఉంది, రోజులు దగ్గరలో ఉన్నాయి, అమ్మయ్య అని అనుకుంటారు. అనుకుని ఇంకెవరో పుట్టకూడదు వీళ్ళకి పిల్లలు పుట్టకూడదు అని కోరుకుంటారు. కానీ అక్కడ ఎలియాజర్ అలాంటి అనుభవం కలిగి ఉన్న వ్యక్తిని మాత్రం అనుకోను. ఎందుకంటే ఇస్సాకు పుట్టినప్పుడు కూడా ఏ విధమైన కక్ష కానీ, ద్వేషము కానీ, ఏమైనా విధమైన మత్సరము కానీ నేను ఎలియాజర్లో చూడలేదు. ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటాడు చెప్పండి ఎలియాజరు, నీకు మా చేతికే వచ్చేస్తుంది, ఈ యావదాస్తి కూడా మాకే వచ్చేస్తుందో హో అనే సమయానికి ఎవడు పుట్టాడు చెప్పండి? సినిమా బొమ్మ తిరిగిపోయింది, ఫ్లాప్, ఆలోచనలన్నీ ఫ్లాప్, ఆశలన్నీ ఫ్లాప్, కళలన్నీ కూడా. ఎక్కడన్నా అలాంటి తప్పుడు అనుభవం కనిపించాడండి ఎలియాజరు? ఇస్సాకు అనవసరంగా పుట్టాడు, యావదాస్తి కూడా నా చేతికి అందుతున్న సమయంలో ఈడొచ్చి పడ్డాడేట్రా బాబు, ఈయనేదో రకంగా తొలగించేస్తేనే తప్ప నేను అనుకున్నది జరగదు అని అనుకున్న వ్యక్తి అయితే కాదు. ఇస్సాకు యొక్క వంశావృద్ధి కొరకు ప్రాకులాడిన వ్యక్తిన. ఎంత నమ్మకమైన పనుడు చూడండి అమ్మ. అందుకే బైబిల్లో కూడా మాట ఉంటుంది, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. అంత నమ్మకమైనడే. వాస్తవానికి ఏడాల ఎలియాజర్ ఏడాలి, ఈడిప్పుడు పుట్టాడేట్రా, 40 సంవత్సరాల నుంచి కొన్నేసిన ఆస్తి ఎవడో చేతిలోకి వెళ్ళిపోతుందేట్రో అని బుర్రబాదుకోలే. కానీ ఆయన చేసిన విషయం ఏంటో తెలుసా? ఇస్సాకు యొక్క వంశావళి కొరకు, ఇస్సాకు యొక్క వంశవృద్ధి కొరకు, అబ్రహాము గారి యొక్క సంతాన ఉత్పత్తి కొరకు ఎదురు చూసిన గొప్ప పనుడైనా, అంత నాణ్యమైన వ్యక్తి అయినా, ఇంకెవ్వరూ రారు అనుకునే సమయానికి ఒకడు వచ్చాడు. అయినా సరే ఆయనకున్న ఏకైక ఆశ దేని మీద ఉంది తెలుసా? అబ్రహాం గారి కోరిక నెరవేర్చాలి అనే ఉంది తప్ప అబ్రహాము గారి యొక్క ఆస్తిని దోచుకోవాలి అనేది లేనే లేదు. నిజంగా ఆ ఎలియాజర్ ప్లేస్లో కానీ ఎవడన్నా ఉంటే, ఈ ఇస్సాకులాగా ఎవడన్నా మధ్యలోకి వస్తే ఏ చేతబడి చేయించేయడమో, లేకపోతే ఏ మందో పెట్టేయడమో, లేకపోతే ఏ మేడ మించి తోసేయడమో,
లేకపోతే పైనుంచి ఏ మొక్కలు కుండియో నెత్తి మీదకి వేసేయడమో వేసేసి ఆయన ఏం చేసేద్దరన్నమాట. ఇక్కడ చేశాడండి ఎలియాజరు. ఎంత నమ్మకమైనడు చూడండి. ఆయనకు పుట్టినటువంటి కుమారుడు మాత్రమే ఆ యామదాస్తికి కూడా అర్హత కలిగి ఉన్నవాడు. ఆయన మాత్రమే ఆయన కుమారుడు అనిపించుకుంటాడు. ఇస్సాకు మూలంగా మాత్రమే అబ్రహాము గారి యొక్క వంశావళి అనేటువంటిది విస్తరించబడాలనే ఆలోచనతో అబ్రహాం గారు ఎలియాజరు ఏకైక కుమారుడైనటువంటి నా ఇస్సాక్కి బ్రతికొండగా పెళ్లి చేయాలని కోరుకుంటున్నానయ్యా, దయచేసి ఒక మంచి సంబంధాన్ని తీసుకొని రావయ్యా అంటే వెళ్ళినోడు సంబంధాన్ని తీసుకొని రాలేదు, ఒప్పించుకొని వచ్చాడు. నిజంగా ఎలియాజరు బ్యాడ్ క్యారెక్టర్ అనుకో, వేస్ట్ ఫెలో అనుకోండి, అక్కడికి వెళ్ళినట్టుగా అబ్రహాం ఏమన్నా చూస్తాడా? అక్కడ ఆ వ్యక్తి ఉన్నారో లేదో చూసి వస్తాడా? వెళ్ళొచ్చేసాను అయ్యా ఎవరు లేరు అక్కడ, మనోడు ఏజ్ పెరిగిపోయింది, పెళ్ళి అవడం కష్టం, నువ్వేం బెంగ పెట్టుకోకలే, నేను బతుకున్నంతకాలం నేను కొడుకుగా చూసుకుంటానులే, నేను చేస్తానులే పెళ్ళి అని అనుండొచ్చు. కానీ ఆయన అనలేదు. వెళ్ళి చెప్పిన పనిని నమ్మకంగా పూర్తి చేసుకుని వచ్చాడు. ఆయన చూసొస్తాడండి అబ్రహాం. ఏమన్నానే రెబ్కా కూడా ఉంది, బెతూయేలు కుటుంబం ఇంకా అక్కడ నివసిస్తుంది అన్నట్టుగా అబ్రహాం అని చూసేస్తాడా? వెళ్ళానయ్యా ఎవరో లేరు అక్కడ, ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయారంట, అసలు అలాంటి పేరు గల వ్యక్తులే లేరంట అని చెప్పడంతో పాటుగా అబ్రహాము గారు ఎలియాజరుకి వెళ్ళేటువంటి క్రమంలో ఏ బంగార వస్తువులు ఏ బహుమతులు అయితే ఇచ్చాడో అవన్నీ కూడా దొంగలు పట్టుకుపోయాడు బాబాయ్ గారు. గుండెలు బాధేసుకుంటాడు. ఉత్తినే ఎక్కడో దాచేసేది, ఎక్కడో దాచేసి ఏమంటాడు, దొంగలు పట్టుకుపోయాడు దోచేసుకున్నారని అబద్ధం ఆడతాడు. కానీ ఎంత నమ్మకమైన వ్యక్తి చూడండి అమ్మా. అబ్రహాము గారి యొక్క వంశావళి వర్ధిల్లాలి, అబ్రహాము గారి యొక్క వంశం చాలా చోట్ల విస్తరించబడాలి. దేవుడి యొక్క ఉద్దేశము, దేవుడి యొక్క వాగ్దానము, దేవుడి యొక్క చిత్తము కేవలం అబ్రహాము గారి యొక్క బిడ్డల మూలంగా మాత్రమే నెరవేర్పులోకి వస్తుంది అనేటువంటి విషయాన్ని బట్టి చివరి వరకు కూడా ప్రయాసపడిన గొప్ప దాసుడు, సేవకుడు, పనివాడు ఎలియాజరు. ఈ రోజుల్లో అలాంటి పనివారు ఉంటారా? పనివాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు చేసేదానికంటే కూడా వాళ్ళకి మనం పెట్టేది ఎక్కువై ఉండాలి, లేకపోతే వాళ్ళు ఏం మానేస్తారు? పని చేయడం మానేస్తారు. వాళ్ళకి ఇచ్చేటువంటి జీతం కంటే కూడా పొద్దున మనం 2 దోశలే తింటాం, వాళ్ళకి 4 పెట్టాలి. పొద్దున మనం పాలు ఉంటే తాగుతాం, టీ లేదంటే కాఫీ మానేస్తాం. ఉన్నా లేకపోయినా సరే వచ్చిన పనివాడికి కానీ మనం టీ కాఫీ పెట్టలేదు అనుకోండి, రేపు నుంచి ఏం చేద్దావిడి మానేస్తుంది. అంటే మనం పెట్టుకునేటువంటి పనివారికి మనం జీతం ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళు నమ్మకంగా పనిచేస్తారన్న గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదు. పనులను బట్టి యజమానులకు వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందంటానండి. కొంతమంది పనులు ఉంటారు, మీరు వింటుంటారో గమనిస్తుంటారో చూసారో నాకు తెలదు, కానీ జీతాలు పట్టుకుపోతూ ఉంటారు. పొద్దున టిఫిన్ మంచి వేడి దోశలు వేస్తూ ఉండాలి, మధ్యాహ్నం క్యారేజ్ మళ్ళీ ఎక్కడి నుంచే, రాత్రి ఏమన్నా ఇంట్లో వాళ్ళు ఏదన్నా వండుకుంటే అది కూడా పెట్టాలి. ఫ్యామిలీతో పాటుగా ఎక్కడికైనా బయటికి వెళ్తే పని అవును కూడా తీసుకెళ్ళాలి, వెళ్ళకపోతే మళ్ళీ బాధ. మేము రాకూడదా రెస్టారెంట్లకి, బర్త్డే పార్టీలకి మేము రాకూడదా? మేము మనుషులం కాదా? అలాగైతే మేము పని మానేస్తామని చెప్పి మానేసేటువంటి పనివారు కూడా చాలా చోట్ల ఉన్నారు. ఎందుకంటే మా కుటుంబాల్లో చాలా చోట్ల సార్లు జరిగినాయి కాబట్టి చెప్తున్నాను. పనివారు అంటే జీతానికి మాత్రమే కాదు, దెబ్బ రొట్టి, చెక్కటి పాలు, కాఫీ, ఒకవేళ యజమానురాలు పొరపాటున 2 బాదం పిక్కలు 2 జీడిపప్పులు వేసుకుందాం, అవి కూడా అట్టాలా ఎట్టపోతే మానేద్దావిడి. నిజమండి, పన్నులు ఎలాగ ఉన్నారంటే జీతం పట్టుకుపోతూ ఉంటారు, లోపల ఉన్న వస్తువులు పట్టుకుపోతుంటారు. కొన్ని కొన్నిసార్లు యజమాని గారు లేకపోతే ఇంటికి వస్తూ ఉంటారు, యజమాని ఎలాగా లేడు కదా, ఇల్లంతా నాదే ఎవడు అడిగేవాళ్ళు అని చెప్పి యజమాని యొక్క పర్మిషన్ కూడా లేకుండా దోచుకుని వెళ్ళిపోతారు కొంతమంది దొంగలు. బియ్యం పట్టుకుపోయేవాళ్ళు, పప్పులు పట్టుకుపోయేవాళ్ళు, జీడిపప్పులు ఎగరేసుకుని వెళ్ళిపోయేవారు. బీరువి అంతా కూడా చక్కదీసి చాలా మంది బీరువి అని చెప్పి కొన్నిసార్లు ట్రైలు కూడా వేస్తుంటారు కొన్ని చీరలు అయ్యని. లేకపోతే ఏముంటుందండి ఇక్కడ ముళ్ళో 5 దోపెడేళ్ళు, బట్టలు దోపెడేళ్ళు, వస్తువులు దోపెడేళ్ళు, డబ్బులు దోపెడేళ్ళు. చింతపండు పట్టుకుపోయే దొంగలు కూడా ఉన్నారు కొన్ని చోట్ల. మరి చింతపండు కొంచెం ఖరీదు ఎక్కువ కదా, అలాంటి పనులు ఉన్నారు. పనుల్లో కూడా ఏమీ లేదన్నమాట, నాణ్యత లేదు, నమ్మకం లేదు, యథార్థత లేదు. పనులని అండమే తప్ప వాస్తవానికి వాళ్ళు పనుల్లో లేరు. మనమే వాళ్ళ దగ్గర పనిచేసినట్టు ఉంటాం. ఎంత నీట్గా మేకప్ వేసుకుని చక్కటి ఇస్త్రీ బట్టలు వేసుకుని వస్తారో మనమే గతి లేని వాళ్ళలాగా అలా ఏడుపుకొట్టి మొగాల్లో ఉంటాం. పనుల్లో అసలు పనుల్లో ఉంటున్నారండి, ఎంత అందంగా ఉంటున్నారు, మంచి చీర కొట్టు, మంచి ఆభరణాలు,
ఫ్రెష్గా ఎక్కడికో కంపెనీలోకి ఉద్యోగంకి వెళ్తున్నట్టుగా వస్తారు. వాళ్ళు నీట్గా అద్దంలో అన్నీ చూసుకుని వెళ్తారు బయటికి. పంకులు ఏమైనా తేడా వచ్చిందంటే బయట మళ్ళీ అందరికీ తెలిసిపోద్ది. ఆవిడ ఎక్కువ నవ్వేస్తుంది. ఎక్కడన్నా ఉన్నారు అలాంటి వాళ్ళు? ఉంటారండి. నిజంగా చెప్తున్నాను చూడండి. పనివారు అనే మాటలను ఉపయోగించకూడదు, కానీ వాస్తవానికి ఎవరినన్నా పనిలో పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళ పనివారు కాదు, పెట్టుకున్నవాడే పనుడు. ఈయన చెప్పినట్టు ఆయన వినాలా, లేకపోతే మానేస్తుంది పని మళ్ళీని. అయ్యి బాబోయ్, ఇది మానేస్తే మళ్ళీ బట్టలు ఎక్కడ ఉతుక్కోవాలరా బాబు, గిన్నెలు ఎక్కడ తోముకోవాలరా బాబు అని చచ్చినట్టు ఇంకా చేసినట్టుగా చెప్పి నిన్న కూడా తయ్యి అంటే తందాన అనాల. ఎందుక కర్మ, నీ పని నువ్వు చేసుకోవడం అనేటువంటిది అలవాటు అవుతే వాళ్ళు వస్తాయేటి, రాకపోతాయేటి. పూర్తిగా బయట వాళ్ళకి అప్పచెప్పేస్తారో వాళ్ళు రాకపోతే ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొంతమంది. అబ్రహాము యొక్క దాసుడైన ఎలియాజరు ఎంత నమ్మకమైనటువంటి వాడు అర్థం చేసుకోండి. ఇచ్చిన పనిని, అప్పచెప్పిన పనిని చాలా చక్కగా జరిగించినటువంటి గొప్ప దాసుడు అనొచ్చు అబ్రహాం గారి దగ్గరికి వచ్చి. ఎందుకంటే అబ్రహాము గారికి అప్పటికే వయసు మళ్ళినటువంటి వృద్ధుడు కనుక, అయ్యా చాలా వెతికాను, చాలా ప్రయాసపడ్డాను, నువ్వు ఏ అడ్రస్ అయితే చెప్పావో ఆ అడ్రస్కు వెళ్ళి చాలా రోజులు ఎదురు చూశాను, కానీ వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో కూడా మన సంబంధికులు కాదు, నువ్వెవరో కూడా తెలియదన్నారు, నేను ఇన్ని మాటలు చెప్పినప్పుడు కూడా కుదరదు అని అన్నారు అని చెప్పి అబ్రహాం గారి దగ్గరికి వచ్చేసి ఏదో రకంగా అబ్రహాం గారి యొక్క ఆశని అడియాశగా మార్చేయగలడు. లేరండి అని చెప్పి ఇస్సాకి పెళ్లి పెటాకులు లేకుండా ఉంచేయగలడు. కానీ వెళ్ళినది అబ్రహాము గారి యొక్క ఆశను నెరవేర్చడానికి తప్ప అబ్రహాం గారి యొక్క ఆస్తిని దోచుకోవడానికి కాదు. ఆశను నెరవేర్చగలిగే వాడిగా ఉండాలి ఎప్పుడూ కూడా, దాసుడిగా. దేవుని దాసుడైన ఇంటివారి దగ్గర నీ నమ్మకాన్ని నువ్వు కాపాడుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. అంతేగాని ఏదో పెత్తనాలు చేస్తారు కొంతమంది. వీళ్ళే ఓనర్లుగా, వీళ్ళే యజమానులుగా, వీళ్ళే ఇంకా సమస్త అధికారం పొందుకున్నట్టుగా కొన్ని వ్యవహారాలు జరిగిస్తూ ఉంటారు. ఉన్న నమ్మకాన్ని కూడా ఒమ్ము చేసుకుని చివర చేసి దేనికి కూడా కాకుండా పోయే వ్యక్తులు. ఎలియాజర్ లాంటి నమ్మకమైన స్వభావం కలిగిన వ్యక్తిగానే ఉండగలుగుతున్నావా? నీకెవరైనా ఒక మంచి పనిని అప్పచెపితే ఆ నమ్మకమైనటువంటి ఆ పని నమ్మకంగా జరిగించేటువంటి వాడిగా ఉంటున్నావా? నీ మీద ఎంత నమ్మకంగా ఉంటో కొన్నిసార్లు కొంతమంది పనులు అప్పచెప్తూ ఉంటారు. నీ ఇంటి పెద్దవారే కావచ్చు, నీ ఆఫీసులో ఉన్నటువంటి అధికారులే కావచ్చు, అది ఎవరైనప్పటికీ కూడా నమ్మకంగా నువ్వు ఆ పనిని జరిగించేటువంటి వ్యక్తిగా ఉండాలి తప్ప వాళ్ళు ఇచ్చే జీతాలను తీసేసుకుని, వాళ్ళు ఇచ్చేటువంటి లబ్ధులు పొందేసుకొని వాళ్ళ కోసం నువ్వు ప్రయాసపడకపోతే అది వ్యర్థమైనటువంటి పనితీరు అంటాను. అది నమ్మకంగా పనిచేయండి. ఎక్కడ పనిచేసినా సరే, అది ఉద్యోగంలో అయినా, ఆఫీసులో అయినా, కాలేజీల్లో అయినా, ఎక్కడైనా సరే నమ్మకంగా, ఇంటి వారి దగ్గరైనా సరే నమ్మకంగా ఉండాలి. అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎలియాజర్ దాన్ని దుర్వినియోగపరచలేదో, సద్వినియోగపరుచుకుని ఆ సద్వినియోగపరుచుకున్న ఫలాన్ని కూడా అబ్రహాం గారికి అందజేసిన గొప్ప దాసుడైన ఎంత మంచుడండి. ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయే. ఆస్తి మీద పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా ఉమ్మైపోయినాయే. బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందే. ఇంక చేతికి వచ్చేస్తుంది అనేటువంటి సమయానికి ఈడెక్కడి నుంచి వచ్చాడు రా, ఈయన అదో రకంగా వేసేయాలి అని అనుకున్నాడండి. అనుకున్నాడమ్మా? అనుకున్నాడా? ఎంత నమ్మకమైనాడు చూడండి. ఫిక్స్ అయిపోయారండి సారమ్మ గారు అబ్రహాం గారిని. ఎలియాజరే నా కొడుకు, ఎలియాజర్కే నా ఆస్తి. ఆ ఫిక్స్ అయిపోయింది. అబ్రహాము సారయ్య కాదు, పాపం ఎలియాజరు కూడా అనుకునే ఉంటాడు. కానీ ఆస్తి మీద ఆయనకి దృష్టి లేదు. అబ్రహాం గారి యొక్క ఆశ మీద ఉంది కనుక, వద్దు నాకు ఆస్తి, దాని యొక్క వంశాన్ని నుంచి వచ్చేటువంటి దారకుడు మాత్రమే యావదాస్తికి కూడా అధికారి ఉండాలి, యజమానుడై ఉండాలని చెప్పి ఎంత చక్కగా తన యొక్క అనుభవాన్ని, తన యొక్క లక్షణాన్ని ఆ చోట కనుపరచగలిగాడు. ఒకసారి అర్థం చేసుకోండి. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఎలియాజరు. నిజంగా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే తిన్న చోట అంతా కూడా తినేస్తూ ఉంటారు, బయటికి వెళ్ళి ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? బ్యాట్ చేస్తూ ఉంటారు కొంతమంది. తిన్నదంతా కూడా ఈ ఇంటి సొమ్మే, ఈ ఇంటి సొమ్ము తిని ఈ ఇంటినే మళ్ళీ బ్యాట్ చేస్తూ ఉంటారు కొంతమంది. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో? ఎలియాజర్ అలా చేశాడండి. వాస్తవానికి అబ్రహాము గారి యొక్క ఆస్తి మీద దృష్టి ఉంచిన వ్యక్తి అయితే
ఇప్పుడు బెతూయేలు దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు ఒక యజమాని ఉన్నాడో, యజమానుడికి ఒక కొడుకున్నాడో అని అసలు చెప్పవలసిన అవసరం లేదు. ఒకవేళ చెప్పినప్పటికీ కూడా ఏదో రకంగా పెళ్లి చేయకూడదనే ఆలోచనతో అబ్రహాం మీద అసలు చాడీలు చెప్పాలి. మంచోడు కాదు అబ్రహాము, ఆయన పంపితే పంపించాడు, కానీ మళ్ళీ ఆయన దగ్గర ఏం అనకండి, వాళ్ళ దగ్గరికి కానీ మీ ఇంటి అమ్మాయి కానీ వెళ్ళిందంటే నరకం చూడాల్సి వస్తుంది అని పాడు చేశారు ఆ సంబంధాన్ని అసలు. కానీ పాడు చేయలేదు. అక్కడ కొంతమంది ఉంటారు తినేదంతా ఇక్కడ వీళ్ళ గురించి బ్యాట్ చేస్తుంటారు, బయటికి వెళ్ళి వీళ్ళ దగ్గర తింటారు, వీళ్ళ దగ్గర పెరుగుతారు, అనుభవించిందంతా వీళ్ళదే. బయటికి వెళ్ళి మళ్ళీ ఆ వ్యక్తులు బ్యాట్ చేసేటువంటి వ్యక్తులు. నమ్మకమైన వాడు గుట్టెను దాచిపెట్టును. గుట్టు దాస్తాడండి నిజమైనటువంటి వాడైతే. ఇంటి వారిని బ్యాట్ చేయడు. నిన్నెవరైతే పోషించారో, నిన్నెవరైతే ఈ రోజు వరకు చూసుకున్నారో, నిన్నెవరైతే ఇక్కడి వరకు నడిపించారో వాళ్ళ గురించి ఎప్పుడూ కూడా మంచే చాటుతావు. ఎలియాజరు మంచి మాట్లాడా, అబ్రహాం గురించి అడ్డ మాట్లాడా. అబ్రహాం గారిని అక్కడికి వెళ్ళి పొగుడుతాడు ఎలియాజరు. నా యజమానుడికి అంత ఆస్తుంది, నా యజమానుడు అంతటి వాడు లేడు, చాలా గొప్పవాడు అని చెప్పి పొగిడాడే తప్ప ఆ తిన్నవాడిని గురించి అక్కడా కూడా చెడ్డగా ఆయన మాట్లాడినట్టుగా లేదు. కొంతమంది ఉంటారు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేసేటువంటి అవినీతి పరులు. ఒక మాటలో చెప్పాలంటే దొంగనా కొడుకులలో. వాళ్ళు ఏటైపో తెలుసా, తిన్నదంతా ఇక్కడ తింటారో బయటికి వెళ్ళి ఈ పెట్టినోడిని బ్యాట్ చేస్తూ ఉంటారు. ఎలియాజరు అక్కడ బ్యాట్ చేయలేదండి, అబ్రహామును గొప్ప చేశాడు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు ఏయో సామెతలు ఉంటాయి, అది నేను మాట్లాడాలనుకోవట్లేదు. కానీ ఎలియాజరు ఎంత నమ్మకం అని ఉంటే చిన్న చెడు కూడా మాట్లాడలేదు అధికారి గురించి, యజమాని గురించిని. కొంతమంది పనోళ్ళే అనుకోండి, పోని జీతం పట్టుకుని పోతూ ఉంటారు, ఇంట్లో పెట్టిందంతా కూడా పందికొక్కుల్లా తినేస్తూ ఉంటారు. బయటికి వెళ్ళిపోయి ఏం పెట్టడు మా ఓనరనే, వాళ్ళు తింటమే సరిపోతే మాకేం పెడతారు, చాలా పిసినాడు మా ఓనర్ గాడు. మళ్ళీ ఈడు జీతం కావాలి అమ్మగారికి, ఈ ఓనర్ గారు పెట్టే జీడిపప్పులు కావాలి, పొద్దున్నే మంచి ఇంతంత రొట్టెలు కావాలి, చక్కటి కాఫీ కావాలి. తాగేసి తినేసి పందుకొక్కుల్లాగా బయటికి వెళ్ళిపోయి మా ఓనర్ గాడు మంచోడు కాదండి, మా ఓనర్ గాడు మంచోడే కానీ మా ఓనరమ్మ మంచిది కాదు. పిల్లికి బెచ్చమేటతో ఎప్పుడన్నా అవసరమే రూపాయి అడిగితే లేవంటుందండి. వాళ్ళే తినరండి బాబు, అసలు సరిగ్గా చూడదండి బాబు. ఇంక తప్పక చేస్తున్నామండి. తప్పక చేస్తావా? బాగుంది కాబట్టి బాగా చేస్తున్నావా? అక్కడ నీ అన్నీ అక్కడ సాగుతున్నాయి కాబట్టి ఉన్నావు. నీకు అంత బాగా చూసుకోలేని వ్యక్తులైతే ఎవరన్నా ఉంటారండి ఈ రోజుల్లో? యజమానుడి గురించి చెడ్డగా మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా శాపగ్రస్తుడు అంటాను నేను. తిన్నవారి గురించి, పెట్టిన వారి గురించి బయటగా వెళ్ళి తప్పుగా మాట్లాడే వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులైపోతారు. వారి బిడ్డలందరూ కూడా నేను పోషించిన మర్చిపోయి, నేను చూసిన వాడిని మర్చిపోయి, ఈ రోజు వరకు కూడా నీ మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నారో అదంతా కూడా మర్చిపోయి, ఈ రోజును అనుభవించినదంతటినీ కూడా అనుభవించి పైగా బయటికి వెళ్ళి ఇతరులను బ్యాట్ చేస్తున్నావా? ఇతరుల వ్యక్తుల యొక్క గుట్టును బయట పెడుతున్నావా? మంచిది కాదు, మంచివాడు కాదు, ఇలాంటివాడు. అది నమ్మకమైన దాసుల్లో, పనివాడులో ఉండే లక్షణం ఎంత మాత్రమో కూడా కానే కాదు. నమ్మకమైన వాడు గుట్టెను దాచిపెడతాడు, అది చెడ్డదైనా సరే. నా ఓనర్ నేను బ్యాట్ చేసుకోవడం ఏంటండి, నా యజమాను నేను బ్యాట్ చేసుకోవడం ఏంటండి? ఈ రోజు వరకు నేను ఎలా ఉన్నానంటే ఆవిడ వల్లే కదండి, ఆయన వల్లే కదండి, లేకపోతే మేము ఏ పాటోళ్ళమండి అనే ఉద్దేశం, అభిప్రాయం, మంచి లక్షణం నీలో ఉంటే వాళ్ళు తప్పు చేసినా సరే తప్పు బయట పెట్టావు. వాళ్ళు చూడకపోయినా సరే బాగా చూస్తున్నారని చెప్తావు. తినేసినా అంత తినేసి ఎలకలా ఉండవలసిందని పందికొక్కలా మారిపోయింది. కాకపోగా పెట్టిన వారి మీద చాడీలు పలుకుతున్నావా? బయటికి వెళ్ళి ఇతరులని బ్యాడ్ చేస్తున్నావా? తిన్నింటి వాసాల్లో బయటికి వెళ్ళి లెక్క పెడుతున్నావా? ఎంత మాత్రమో కూడా మంచి లక్షణం కలిగిన వాడివి కాదు. ఎలియాజరు ఎంత నమ్మకమైనడో చూడండి, ఎంత చక్కగా పని జరిగించాడో. మొట్టమొదటిగానేమో ఆస్తి కంటే కూడా ఆశ మీద ఉంది. ఎవరు ఆశ? అబ్రహాం గారి ఆశ. రెండవదిగానేమో అబ్రహాము గారు యొక్క మంచిని అక్కడ ప్రస్తావించాడు, కానీ అబ్రహాం గారిని తప్పుపట్టలేదు. నిజంగా ఆస్తి మీద ఉన్న వ్యక్తి అనుకోండి, ఆస్తి మీద ఆశ పెట్టుకున్న వ్యక్తి అనుకోండి, ఇది ఎలా క్యాన్సిల్ చెయ్యాలరా బాబు అని చెప్పి అబ్రహాం గురించి అసలు చెడ్డగా మాట్లాడాలి. మనకి అక్కడ అర్థమైపోతుంది. ఆస్తి మీద లేదు ఆయనకి, ఆశయం మీద ఉంది, ఆశ మీద ఉంది. నిజంగా ఆస్తి మీద ఉంటే
నిన్న కాక మన పుట్టాడు వీడి మీదకి వెళ్ళిపోయింది ప్రేమ అంతా అని ఎంతకాలం చేసిన వాళ్ళు అంతా కూడా వేస్ట్ గలవేనా? ఎంతకాలం ఉన్న వాళ్ళందరం కూడా వేస్ట్ గలవేనా? నేను ఎంత కష్టపడి నేను ఎంత చూశాను అదంతా మర్చిపోయి నిన్న కాక మన వచ్చినోడు మాటను పట్టుకుని వెళ్ళారే అనే ఆలోచన లేదు. ఒకవేళ ఉంటే అబ్రహాం గారిని బ్యాడ్ చేస్తారు. అక్కడ పొగిడాడండి అబ్రహాం అని, పొగిడాడండి. మా వాండర్లాంటి లేడు తెలుసా, మా యజమాడికి ఎంత ఆస్తుందో తెలుసా, ఎన్ని ఒంట్లు ఉన్నాయో తెలుసా, ఎన్ని దాసులు ఉన్నారో తెలుసా, అంత డోడు రావడం మీ అదృష్టమయ్యా అన్నాడు తప్ప ఆడికి చేశారు కనుకండి అని అనలేదు. నిజంగా ఆస్తి మీద ఉద్దేశం ఉందనుకోండి, ఆస్తి వ్యామోహం ఉందనుకోండి, ఏదో రకంగా వాళ్ళు బేడ చేయాలనే ప్రయత్నం చేస్తారు. బేడ చేయలేదు, కలపాలని చూశాడు. అంటే ఎలియాజర్లో ఏ వ్యామోహం లేదన్నమాట, ఆస్తి వ్యామోహం అనేటువంటిది లేనే లేదు. నిజమే, కొంతమంది పిల్లలు ఎవరన్నా పుట్టారు అనుకోండి, లేక పుట్టారు అనుకోండి, ఏడ్చేస్తూ ఉంటారు. అమ్మ ఇప్పుడు పిల్ల పుట్టేసింది మనల్ని పట్టించుకోరు, పిల్లడు పుట్టేస్తే ఇంకా అసలు పట్టించుకోరు, వీళ్ళకి పుట్టకుండా ఉంటేనే బాగుండు. వీళ్ళందరూనండి నరకంలో ఫస్ట్ ప్లేస్లో ఉంటారండి. వీళ్ళు వచ్చారు ఇంకా మనల్ని పట్టించుకోవడం మానేస్తారు. వాళ్ళు అనుకున్నట్టుగా పాప కొడుకు ఎవడన్నా పుడితే ఇంక మన మీద ప్రేమ ఉండదు, పుట్టకపోతేనే బాగుండు, వీళ్ళు రాకపోతేనే బాగుండు. ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నవారు అందరూ, మళ్ళీ చెప్తున్నాను ఎందుకు మాట వచ్చిందో తెలియదు కానీ, నరకంలో పై స్థానంలో ఉంటుంది వీళ్ళే. నేను చూసేవాడిని, నేను ప్రేమించే వ్యక్తులు బాగుండాలని కోరుకో, వాళ్ళ అభివృద్ధిలోకి నడిపించబడాలని కోరుకో, వాళ్ళ యొక్క ఆశలు నెరవేర్చబడాలని కోరుకో, వాళ్ళ యొక్క యోగక్షేమాలు కోరుకో. అంతేకాని నిన్ను ఒక వ్యక్తి సంపూర్ణంగా అందరికీ మించి ప్రేమ, అందరికీ మించి నమ్మకం, అందరికీ మించి విలువ నీకు ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళ జీవితాల్లో కావలసినవి పొందుకోవలసినవి జరగకూడదని ఎదురు చూసి వ్యక్తివైతే నువ్వు నష్టపడిపోతావు. ఎలియాజరులో మంచి అనువేడు తెలుసా, పుట్టకూడదు కడుపులోనే చచ్చిపోతే బాగున్నీడు, బయటకు వచ్చిన తర్వాత ఇష్మాయేలు చేతిలో చచ్చిపోతే బాగుండు, ఈడు ఎదక్కపోతే బాగుండు అని అనుకున్న వ్యక్తి కదండి చివరి చేశాడు పెళ్లి చేసుకున్న పిల్లల కంటే బాగుంటుందని కోరుకున్న వ్యక్తి. సాతాను యొక్క హృదయానికి దేవుని యొక్క హృదయానికి ఇదే తేడా. బాగుండాలని కోరుకోండి ఎప్పుడు కూడా. నేను ప్రేమించే వ్యక్తులు, నీకు విలువిచ్చే వ్యక్తులు, నీపైన అపారమైన నమ్మకం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, నేను చేరదీసినటువంటి వ్యక్తులు బాగుండాలని కోరుకో, పోవాలని కోరుకోకో. చేరదీసిన వ్యక్తులు ఎప్పుడు పోతారో అని చూస్తూ ఉంటారు. వాస్తవానికి వాళ్ళకి తెలియని విషయం తెలుసా, ఇలా ఎవరైతే పోవాలి అని కోరుకుంటారో వాళ్ళే పోతూ ఉంటారు. వాళ్ళు బకెట్లు తినేస్తూ ఉంటారు, వాళ్ళు తెలియదు పాపం అది. ఎలియాజరు అబ్రహాము యొక్క శ్రేయస్సు కోరుకున్న వ్యక్తి. ఎంత మంచుడంటే అంత మంచుడు. అలాంటి పనులు ఈ రోజులు ఎక్కడున్నారు చెప్పండి. పిల్లి లాంటి బుద్ధే. ఓనరు యజమాని పిల్లికి పాలేస్తా ఉంటే పిల్లి అనుకుంటుందంట, మా యజమానుడు కళ్ళు పోతే బాగుండు, మొత్తం పాలు తాగేస్తాం అనుకుంటుందంట. వేస్తున్నాడు కదా పాలు, ఎంతో కొంత ఆకలి తీరుతున్నాయి, మంచి పాలు వేస్తున్నాడు, చిక్కటి పాలు వేస్తున్నాడు అనుకుందంట. కుక్క ఎలా అనుకుంటుందంట, విశ్వాసం ఇంకా బాగుండాలి మా యజమానుడు అనుకునేదేమో కుక్క. కళ్ళు పోతే బాగుండు, ఇన్ని గిన్నెలోనే వేస్తున్నాడు పాలు, మొత్తం దేగిచడి గిన్నెలు పాలు తాగేస్తా బాగుండు పిల్లి అనుకుంటుందంట, కళ్ళు పోవాలండి. అలాంటి పిల్లి బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారండి. పిల్లి దేవతనుగా కొలుస్తూ ఉంటారు ఫరోళ్ళు, అంటే సాతాను సంబంధించింది. నీ బుద్ధి పిల్లిగా ఉందా కుక్కగా ఉందా? పిల్లి స్వభావం కలిగిన వ్యక్తి అయితే నీకు విలువిచ్చి నేను చేరదీసిన వ్యక్తులు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటావు. కుక్కలాంటి బుద్ధి అయితే, నిజంగా పిల్లి ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తి అయితే నన్ను ఇంతలా చూసుకున్నాడే, నన్ను చేరదీసాడే, నాకు స్థానం ఇచ్చాడే అన్నది సైతం మరిచి ఎప్పుడు పోతారా అని చూస్తాం. ఎలియాజరు విశ్వాసంతో కూడిన బుద్ధి. యజమానుడు బాగుండాలి, యజమాను పిల్లలు బాగుండాలి, భావితరాలు అంతకంటే బాగుండాలి. ఇలాంటి పనులు ఉన్నారా? ఓనర్ గారు ఎక్కడికైనా సెలవులకు వెళ్తే బాగుండు, ఓనర్ గారు 10 రోజులు ఎక్కడికైనా చుట్టాల ఇంటికి వెళ్తే బాగుండు, హాయిగా మంచం మీద ఎక్కి డొల్లొచ్చు, టీ కాసుకొని తాగొచ్చు, అన్నం అంతా కూడా ఇక్కడ వండుకొని పోవచ్చు. ఇలాంటి పనులు ఉంటారండి. ఓనర్ గారు 10 రోజులు చుట్టాల ఇంటికి వెళ్ళారు అనుకోండి, ఇంట్లో పొయ్యిలకిచ్చదమ్మా పని ఆవిడే,
శుభ్రంగా ఇక్కడికి వచ్చి ఎంత అందంగా వండుతుందో ఈవిడే వంటరంలాగా. ఇక్కడే వంటలు అన్నీని, ఇక్కడే కూరలు, ఇక్కడే అన్నాలు అన్నీ క్యారేజ్ ఎట్టుకుని వెళ్తుంది. దోసకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ వానరం గారి. మంచం మీద పడుకొని దొలుతా ఉంటారు కొంతమంది పన్నులు, ఎవరు లేరని. అలాగే ఒకటి అనుకున్నాడంట, పాపం ఓనర్ గారు ఏం చూడట్లేదు కదా, ఊరు వెళ్తే మనం అంతా కూడా ఇల్లంతా మందే, ఇంకెవరు చూస్తారనుకున్నది. ఓనర్ గారు అక్కడ ఆల్రెడీ గదిలో సీసీ కెమెరా ఎట్టారని వీడు కనపడలేదు, బొమ్మ వెనకాల కెమెరా ఎట్టి వెళ్ళాడని డ్యాన్స్ వేస్తుందంట. ఓనర్ గారు తలుపు బయటికి వెళ్తా డ్యాన్స్, మంచం మీద పడిపోయిందంట, దొల్లెత్తుందంట. కూరలు వండేసుకుంటుంది, మ్యాగీ వండేసుకుంటుంది, గుడ్లన్నీ తినేస్తుంది. ఇంక మామూలుగా లేదు. టీవీ ముందు చాపలో కూర్చుని ఎంతంత జీడిపప్పు బేతాల్లాగా. ఓనర్ గారు వచ్చిన తర్వాత అంత బాగున్నారంటే, ప్రయాణం బాగా జరిగిందా ఓనర్ గారు? బాగానే ఉంది కానీ ఓసారి ఈ వీడియో చూడు మహా తల్లి అన్నారంట. ఎవరు ఈవిడి? ఎవరో కాదు, నువ్వే తల్లి. అది నీకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఎస్ఐ గారు కానిస్టేబుల్ వస్తున్నారు, చక్కగా రెడీ అయిపో. తెలియదు కదా పాపం వాడికి. సీసీ కెమెరా ఎట్టక్కర్లేదండి, దేవుడి పెద్ద సీసీ కెమెరా. నీ బుద్ధి ఏంటానికి బాగా తెలుసు, నీ కుయుక్తులు ఏంటానికి బాగా తెలుసు, నీ ఆలోచన విధానం ఎలాంటిదో ఆయనకి బాగా తెలుసు. మనుషులను మోసగించినట్టుగా దేవుణ్ణి మోసగిందామంటే తలరాతులు మారిపోతాయి. జాగ్రత్త. ఎలియాజర్ లాంటి స్వభావం కలిగిన ఉన్న వ్యక్తివైతే ఖచ్చితంగా వర్ధిల్లుతావు. అంతేకాని చేరదీసిన వ్యక్తి సైతం పతనాన్ని కోరి వ్యక్తివైతే, నాశనాన్ని కోరి వ్యక్తివైతే, ఎప్పుడు పోతారా బాబు అని చెప్పి ఎదురు చూసే వ్యక్తివైతే, నీవు నీ బిడ్డలను వెనకటి తరం కూడా శాపగ్రస్తులు అయిపోతారు. జాగ్రత్త. ప్రేమించే వ్యక్తిని వీలైతే ప్రేమించో, వీలైతే బాగుండాలని కోరుకో, వీలైతే వాళ్ళ యొక్క శ్రేయస్సు కొరకు ప్రాకులాడు. అంతేకాని ప్రేమించిన వ్యక్తిని మోసపరుద్దాం అనుకునే ఏ భక్తుడు కూడా కాలగర్భంలో కలవకుండా మాత్రం మిగిలిపోడు. గుర్తుపెట్టుకోండి. నేను ప్రేమించిన వ్యక్తిని మాత్రం ఎప్పటికీ మోసం చేయకు. నీకు విలువిచ్చిన వ్యక్తి ఎప్పుడూ కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తిగా ఉండాలి తప్ప, వాళ్ళ పతనాన్ని కోరే వ్యక్తివైతే ఎప్పటికైనా సరే కాలగర్భంలో కలిసిపోతావో. దరిద్రులు ఉంటారండి బాబు. దరిద్రులు ఎదుగుతే ఏడుపు, అనుకున్న సాధిస్తే ఏడుపు, బాగుంటే ఏడుపు, పైకి మాత్రం ఏమీ లేనట్టుగానే వాళ్ళ యొక్క వ్యవహార శైలి అంతా కూడా కనబడతా ఉంటుంది. నువ్వు కుక్కవా లేకపోతే పిల్లివా ఇక్కడే మనకి బాగా అర్థమైపోతుంది. రెండవదిగా నాకు ఎలియాజర్లో చాలా బాగా నచ్చినటువంటి మూడో విషయం ఏంటంటే, సమయం లేదమ్మా, సమయం లేదు. సమయం ఉంటే ఎన్ని చెప్పుకుంటా పోదునో. ఆశ తీరట్లేదు. ఆశ ఎప్పుడు తీరుతుందంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు బట్టి మాట్లాడేది. ఎప్పుడైతే సంపూర్ణంగా సువార్తను ప్రకటిస్తావో అప్పుడే నాకు ఆకలి తీరిపోయిందండి. నాకు అంతే. కానీ టైం లేక, అవకాశం లేక కొంత మట్టుగా చెప్పవలసి వస్తూ ఉంది. ఎలియాజర్లో నాకు బాగా నచ్చిన మరొక విషయం ఏంటంటే, వెళ్ళిన పనిని చక్కగా జరిగించుకొచ్చాడు. చెడదొబ్బలేద్దాన్ని, పాడు చేయలేద్దాన్ని, లేకపోతే సంబంధాన్ని ఐక్యపరిచేడే తప్ప సంబంధాన్ని ఏం చేయలేదు, పాడు చేయలేదు. కొంతమంది ఉంటారు, పెళ్లి చూపులకు వస్తావా అన్న పాపానికి ఎగేసుకుని వెళ్ళిపోతారు. వాస్తవానికి అక్కడ జరిగేది ఏదనుకుంటున్నారు, పెళ్లి చూపులకి వెళ్ళిన వాళ్ళే పెళ్లి సెట్ చేసేస్తారు, చేసుకుని వచ్చేస్తారు. ఇప్పుడు ఒక ఆవిడ వెళ్ళిందండి పెళ్లి చూపులకి, వాళ్ళ కొడుకు పెళ్ళి అని చెప్పి వెళ్ళింది. వెళ్తా బంధువులను కూడా తీసుకుని రావే నాతో పాటు రా, పెళ్లి చూపులకి వెళ్తాను, కొడుక్కి సంబంధాలు అవి చూసాము, పిల్ల చాలా అందంగా ఉంటుందంటని చెప్పంటే ఈవిడ తీసుకెళ్తుంది. ఈవిడ వెనకాల ఈవిడ కూడా రన్నింగ్ అంతా కూడా బాగానే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతకీ ఎవరి కోసం అయితే పెళ్లి సెట్ చేసుకోదాం అని వెళ్ళారో వాళ్ళకి సెట్ అవనవదు పక్కన ఇది కూతురు సెట్ చేసుకుంటుంది. ఇలాంటి ఎప్పుడన్నా అన్నారా? అది బొర్రుతున్నారు అక్కడ. నేను అన్నానండి బాబు, తీసుకెళ్ళిన పాపానికండి ఈవిడ మాట్లాడేసుకుందండి. ఎప్పుడు మాట్లాడేసుకుందో కళ్ళు ఎదురుకుంటే మాత్రం అన్ని ఫిక్స్ అయిపోయినాయి, డేట్ అన్నీ కూడా ఫిక్స్ అయిపోయినాయండి, ఒప్పేసుకున్నారండి. మళ్ళీ కుదరదండి, బాగోలేదండి, మాకు నచ్చలేదండి, వెనకాల వాళ్ళు ఒప్పుకోలేదండి అన్నారండి. కానీ తర్వాత అర్థమైంది ఏంటి, నేను దేన్నైతే తీసుకెళ్ళిన వాళ్ళు కొడుకు సెట్ చేసుకుందండి అమ్మాయిని. విన్నారా? విన్నాను నేను, మొగుడు నేనే. తీసుకెళ్ళిన పాపానికే ఈ వెనకాల ఉన్న వ్యక్తి ఫోన్ నెంబర్ ఎలా తీసుకుంటుందండి, ఎలా మాట్లాడుతుంది. ఏమండి, నేనండి మొన్న వచ్చాం కదా పెళ్లి చూపులకి, వాళ్ళ వెనకాల చీర కొట్టుకుంటున్నాను, పచ్చ చీర నేనే. చెప్పమ్మా, ఏమీ లేదు, మళ్ళీ ఎవరి దగ్గర అనకండే, ఆడు మంచోడు కాదు,
అదేంటి మీ చుట్టాలే కదా, మా చుట్టాలే కానీ మరి చెప్పకపోతే మళ్ళీ తప్పు చేసిన అవుతాను కాబట్టి చెప్పేస్తున్నానండి. చేశారు కనుకండి మీ పిల్ల జీవితం ఏమైపోద్దండి. పాడైతే మరి ఏం చేయమంటావు? నా కొడుకు ఎంత మంచోడో తెలుసా? నా కొడుకు అంత మంచోడు ఎవరు లేడు, మరి ఏం చేయమంటావు? మా కొడుకుని ఒకసారి ఫోటో పంపుతున్నాను అంతే, పసక్ అయిపోయింది అక్కడ. అది ఆవిడ సెట్ చేసేసుకుంటుంది పెళ్ళి. వెళ్ళిన పాపానికి తీసుకెళ్ళిన వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ అయిపోద్ది, వెనకాల వెళ్ళిన వారి పెళ్లి సెట్ అయిపోతుంటుంది. చాలాసార్లు చూశాను నేను. కానీ ఎలియాజర్ గారు అలా చేశారా? ఎలియాజర్ గారికి పిల్లలు ఉండి ఉండొచ్చు, నాకు తెలిసిన అది పెద్ద ఆయన కదా. ఎందుకింత బంగారు లాంటి సంబంధం ఆ ముసలోడికి ఎందుకు, దానికి ఆడికి ఎవడోకుండా అంటగడేద్దాంలే. ఇంత బంగారు లాంటి అమ్మాయి, అందులో నా ఒంటిలన్నిటికీ దాహం తీర్చింది, చాలా అందగత్తి, సౌందర్యవతి, గుణవతి, ఉత్తమరాలు. నా కొడుక్కి ఇలాంటి కోళ్ళు వస్తే ఎంత బాగుంటుందో, భార్య వస్తే ఎంత బాగుంటుందో అని చెప్పి ఆయన అనుకోవచ్చు. కానీ అనుకున్నాడా? చక్కగా వెళ్ళిన పనిని చూసుకుని వచ్చాడు. మీరు వినరేమోనమ్మా, నేను చాలా వింటా ఉంటాను ఇలాంటి. అనవసరంగా తీసుకెళ్ళానండి. ఇంతకీ పెళ్లి సంబంధం ఎందుకు పోయిందా, ఎందుకు పాడైపోయిందా, ఎందుకు కాదంటున్నారో మాకు అర్థం అవ్వలేదు. తర్వాత తెలిసింది ఏంటంటే ఈవిడే సెడదొబ్బిందంట. ఉంటారు కొంతమంది సొంత బంధువులే పెళ్లి సంబంధాలు పాడు చేస్తూ ఉంటారు. సొంత బంధువులే అంటే మీరు పెళ్లి చేసుకుని బాగోవడం ఇష్టం లేక, మేము పిల్లలకి పెళ్ళి అవ్వడం ఇష్టం లేక వీళ్ళు మీకు తెలియకుండానే ఫోన్లు చేసి అలా చేశారు కనుక మంచోళ్ళు కాదు. ఎవరు? సొంత బంధువులు. యు గాట్ మై పాయింట్? నీకు పాయింట్ అర్థమైతే చేయాలి. సినిమా మొత్తం కనబడుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఏమన్నా కదే. సొంత బంధువులు సంబంధాలని పాడు చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళ సొంత బంధువులే, వీళ్ళ సొంత కుటుంబీకులే, నెలకి పెళ్ళి అవ్వడం ఇష్టం లేక పాడు చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఎలియాజరు పాడు చేయలేదు, ఆ బంధాన్ని ఏం చేశాడు? బలపరిచాడు, జతపరిచాడు. ఇరువురిని కూడా. నమ్మకమైన దాసునికి ఎప్పుడు కూడా దీవెనలు మెండుగా కలుగుతాయమ్మా. మనకి ఎవరన్నా ఏదన్నా పని అప్పు చెప్తే నమ్మకంగా చేయండి, అంతేగాని అందులో కమిషన్ దొబ్బేద్దాం, అంతలో ఎంతో కొంత రాబడి ఉండాలి. కొంతమంది ఉంటారు, ఏదైనా పని అప్పు చెప్పామనుకో అందులో కమిషను, అందులో మళ్ళీ పెట్రోల్ పోయించాలి అయ్యగారికి. వెళ్ళి వచ్చిన తర్వాత 200 రూపాయలు అయింది, 500 అయిందండి, అందులో మళ్ళీ 300 కమిషన్. పెట్రోలే. పిల్లటోళ్ళు అందరూ చాలామంది ఎదురుపడ్డారు నాకు. అందుకే ఎవరితో ఈ పని చేయించుకొని నేను ఆ పని నేను చేసుకుంటే బాగుంటుంది అనుకుంటాను. పారస్వామి గారి జీవితంలో ఎంతమంది లేరు? నాయన ఆకలిగా ఉంది, పాస్టర్మ్మ గారికి తినాలనుకున్నా కొంచెం చేప తీసుకురా నాయన అని చెప్పి 200 ఇస్తే, అయ్యారండి 250 రూపాయలు అయిందండి చేప, కొన్నారు 100 రూపాయలకే, 150 రూపీస్ పసక్త. వాళ్ళు ఈరోజు పాస్టర్లు అయిపోయారు. ఈరోజు వాళ్ళందరూ పాస్టర్లు. ఈయన ఫోటో పెట్టుకుని ఏదో అయిపోతుంది. ఎంత ఉంటాడు మళ్ళీ ఆయన గారి బొచ్చు అంత ఉండడు, చైనా బొచ్చు అంత ఉంటాడు, బుర్ర నిండా మాత్రం మట్టగిడస బుర్ర అంతా ఉంటుంది ఇంట్లో. నమ్మకంగా చేయాలి. అది కుటుంబంలోనే కాదు, సంఘంలో కూడా. దైవజనుడు ఒక మంచి స్థానాన్ని ఇచ్చాడు నీకు సంఘంలో. ఒక మంచి పరిపక్వతలోకి వచ్చావా లేదా అనే దానికంటే కూడా ఒక మంచి ధన్యత దేవుడు నీకు అనుగ్రహించాడు. ఆ సంఘంలో కాపాడుకో, ఆ స్థానాన్ని కాపాడుకో, ఆ పెద్దరికాన్ని కాపాడుకో, ఆ విలువలను కాపాడుకో. కానీ ఈరోజు సంఘంలో సేవకుడికని ఎవరికైనా ఒక మంచి బాధ్యత ఇచ్చాడు అనుకోండి, ఆ బాధ్యతను నమ్మకంగా నెరవేర్చేటువంటి వారికంటే కూడా నేను సంఘ పెద్దని, నేను సంఘానికి ప్రెసిడెంటు, నేను సంఘానికి ట్రెజరరు, నేను చెప్పినట్టుగానే అన్నీ జరగాలన్నట్టుగా ఓ పక్క నుంచి అన్నీ చేస్తుంటారు, పక్క నుంచి మళ్ళీ అందులో కూడా వేస్తుంటారు. ట్రెజరర్లు సగం దేవుడి సొమ్ము దొంగిలించుకుని పోయే వాళ్ళు ఉన్నారు. సంఘ పెద్దలే, సంఘంలోనే పెద్దనే అని చెప్పి పాస్టర్ గారి మూలంగా ఒక మంచి స్థానాన్ని పొందుకుంటారు. ఈ సంఘ పెద్దలే నెమ్మదిగా సంఘంలో నుంచి కొంతమంది వేరుపరిచేసి కొత్త సంఘం అంటే వాళ్ళ నమ్మకాన్ని ఏం చేస్తున్నారన్నమాట, పొంపు చేస్తున్నారు. నీకు ఏ పని అప్పు చెప్పినా నమ్మకంగా చేయాలి. ఎలియాజరులాగా అది చిన్నదైనా పెద్దదైనా నీ మీద ఎంత నమ్మకం ఉంటే ఒక వ్యక్తి గుడ్డిగా ఒక పని నీకు అప్పచెప్తాడో అర్థం చేసుకో. అది నాణ్యంగా చేయి. 100 రూపాయలు ఇచ్చాడు ఆయన, వాస్తవం 110 రూపాయలు అయ్యింది, ఆ 10 రూపాయలు కూడా ఎక్స్ట్రా అయిందని చెప్పకుండా నీ డబ్బులు ఇట్టు అక్కడ చేయి ఆ పని. అది నీకు దీవెనది. 100 రూపాయల కంటే 10 రూపాయలు ఎక్కువైనప్పుడు నీ డబ్బులు పెట్టి అందులో
అడక్క మళ్ళీ 10 రూపాయలు ఆయన్ని. ఏదో రోజున ఆ వ్యక్తికి తెలుసుకుంటాడో ఇంకా అపారమైన నమ్మకం నీ మీద కనుపరుస్తాడు ఆ వ్యక్తి. అంతేగాని 110 రూపాయలు అయిందనుకో, 110 రూపాయలు అయిపోయిందండి. 10 రూపాయలు ఏముంది, ఒక ఐస్ క్రీమ్ తింటే పోయింది, చిన్న డ్రింక్ తాగితే పోయింది. ఎందుకు 10 రూపాయల దగ్గర విలువలు పోతుంటాయి. మీరు నమ్మితే నమ్మండి, సైకాలజికల్గా నేను చెప్తున్నాను. నేను చిన్న చిన్న విషయాలకు పోగొట్టుకుంటారు. ఏదో రోజున తెలియకుండా ఉంటుందా? ఎన్నిసార్లు నువ్వు నమ్మకంగా ఉన్నావో, ఎన్నిసార్లు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు అయినప్పటికీ కూడా 1 రూపాయి కూడా అడగలేదు. అలాంటప్పుడు ఆ ప్రేమతో పాటుగా చాలా నమ్మకం కూడా నీ మీద అపారమైన రీతిలో పెంచుకుంటారు. దాన్ని బట్టి ఆ వ్యక్తి దగ్గర నువ్వు మంచివాడు అనిపించుకుంటావు, దేవుని దృష్టిలో కూడా నీతిమంతుడు అని అద్భుతమైన కార్యాలు పొందుకునే వ్యక్తిగా ఉంటావు. అంతేగాని ఇచ్చిన పనిని ప్రక్కన పెట్టి, ఇచ్చిన పనిని మర్చిపోయి కమిషన్లు తీసుకుంటాము. 100 రూపాయలకి 200 ఎక్స్ట్రా వేసి 300 అయ్యింది. ఇలాంటి దొంగ లెక్కలు వేసే వాళ్ళు ఉంటారండి చాలామంది సంఘాల్లో. వీళ్ళందరూ సంఘ పెద్దలు, మళ్ళీ ఉన్నది కూడా లేకుండా పోద్దని వీళ్ళకి తెలియదు పాపం. సంఘ పెద్దలు పెద్దరికం వచ్చిందని చెప్పి సంఘాన్ని దోచుకుని వెళ్ళిపోతావా? నీకు ఒక మంచి స్థానం ఇచ్చానని చెప్పి దేవుడి డబ్బును కూడా సైతం దొంగిలించేసి నీ స్వప్రయోజనాల కొరకు దాచిపెట్టుకుంటున్నావా? అది ఎంత మాత్రమో కూడా మంచిది కానీ చెప్పండి. కాదో, నమ్మకంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. నమ్మకమైన అంటే దేవుడు చాలా ఇష్టం అమ్మా. చిన్న విషయాల్లో నమ్మకం ఉన్నవాడే పెద్ద విషయాల్లో కూడా ఎలా ఉంటాడంటే నమ్మకంగా ఉంటాడు. నువ్వు చిన్న చిన్న విషయాల్లోనే నమ్మకంగా లేవు, నమ్మకత్వాన్ని కోల్పోతున్నావు అంటే దేవుడు ఇంక పెద్ద పెద్ద బాధ్యతలు నీకు ఇవ్వకపోవచ్చేమో. నేను చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. చాలా సంఘాల్లో ఇలా దీనదయాళ్ గారు లాంటి పెద్దలు ఉంటారు, మంచి స్థానాలు పొందుకున్న వ్యక్తులు. దీనదయాళ్ గారి లాగా నేను ఎక్కడ ఎవరన్నా చూడలేదు కాబట్టి చెప్తున్నాను. ఆ స్థానం ఇచ్చిన పాపానికి పాస్టర్ గారి కంటే ఎక్కువ చేస్తుంటారు. నేనే పాస్టర్ గారిని, నేను చెప్పినట్టుగా పాస్టర్ గారు వినాలి. ఆయన ఎప్పుడన్నా అన్నాడా? ఆయన వయసు ఎంత, నేనంత? ఆయనలో 1/4 కేజీ కూడా ఉండను నేను. వయసులోనే కాదు, ఆ శరీరం వెయిట్లోనే కాదు, ఎందులోనే పనిచేయలేదు. ఆయన ఇప్పటికే కూడా దోసుల్లాగా ఇలాగా ఆయన ఏడు చెప్పండి, నేను ఏడు చెప్పండి. ఆయన బాగుంటాడా? లేకపోతే నమ్మది అన్నవాడు బాగుంటాడా? ఏ అనేవాళ్ళు కూడా ఉన్నారులే ఇక్కడ, కాళ్ళ రేఖలు వేసేవాళ్ళు. కారణం లేకుండా పోతాయి ముందు రోజుల్లో పాపం వాళ్ళు తెలియక. నమ్మకంగా పనిచేయి, నమ్మకంగా ఉండు. ఒకరిని బట్టి నువ్వు మేలు పొందుకుంటున్నావంటే ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా నీకు యజమానుడే, అధికారిని గమనించుకో. ఆఫీసుల్లోనూ సంస్థల్లోనే కదా అధికారులు ఉండేది. ఒక వ్యక్తిని బట్టి నువ్వు మేలు పొందుకుంటున్నావంటే ఆ వ్యక్తి నీకు యజమాని, ఆ వ్యక్తికి నీ అధికారే. నమ్మకంగా పనిచేయి, ఏం చేసినా నమ్మకంగా చేయి. స్వప్రయోజనాల కొరకు, స్వలాభిపేక్షతో, ఏదో సొంత ఉపయోగాల కొరకు, ప్రయోజనాల కొరకు ఎప్పుడూ కూడా ఎవరికి కూడా ఏ పని చేయి. అలా చేస్తే అది వేస్ట్. అది నమ్మకంగా చేయి, నమ్మకంగా చేయి, నమ్మకంగా చేయి. ఏ చేసినా నమ్మకాన్ని అసలు బొమ్మ చేయక. ఎలియాజర్ అనుకుంటే సంబంధాన్ని పాడు చేయడంతో పాటుగా ఒకవేళ ఎలియాజర్ గారికి కొడుకుంటే ఆ సంబంధాన్ని ఆ వ్యక్తి జతపరుచుకుందేమో. కానీ ప్రస్తుత లోకంలో అలాంటి పరిస్థితులు లేవు. సరదా కొరకు తీసుకుని వెళ్తే సంబంధాలు పాడు చేసేటువంటి బంధువులే చాలామంది ఉన్నారు. మన బంధువులు కదని తీసుకుని వెళ్తే ఈ బంధువులే వాళ్ళకి ఏమైపోయి కూర్చుంటున్నారు, మేకులై కూర్చుంటున్నారు. అందంగా తీసుకెళ్ళిన పాపానికి ఆ కుర్రోడు మంచుడు కదండి, అత్త మంచిది కాదండి, మామయ్య గారు మంచోళ్ళు కాదండి, మీ పిల్ల చూస్తే చాలా అందంగా మంచిగా ఉందండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్తే చాలా నాశనం, చాలా శ్రమ అనుభవించవలసిన అవసరం వద్దని సొంతలు చెప్తున్నారండి. వేరే వాళ్ళకి నేను గమనించాను కాబట్టి చెప్తున్నాను. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయిపోతున్నాయి. పెళ్లి ఏర్పాట్లు అన్నీ అయిపోయిన తర్వాత పెళ్లి అంతా కూడా ఇంటి కాకుండా పోతుంది. అంటే ఎవరో చెప్పారంటే వీడు మంచోడు కాదు, అత్త మంచిది కాదు, మామయ్య గారు మంచోడు కాదు. ఎలా తెలిసింది? ఎవరు చెప్పారంటే ఎవరో బయటోళ్ళు కాదు, సొంత వ్యక్తులే చెప్తారు. మీ పిల్ల చూస్తే మంచిగా ఉందా, మా వాడు చూస్తే మంచోడు కాదు. నేను మళ్ళీ చెప్పేస్తున్నాను, మా వాళ్ళ గురించి ఇలా మాట్లాడుతానంటే అర్థం చేసుకుని వీడు ఎంత ఎదవో. అమ్మా కొత్తగా ఏం మాట్లాడలేదు, ఇప్పుడు వినలేదు అమ్మలాంటి సొంత వాళ్ళే చాలా సంబంధాలు పాడు చేసిన వాళ్ళు ఉంటారు. సొంత వ్యక్తులు దగ్గరుండి చేస్తారు. వాళ్ళు కనబడరాలు. మింగి అంటది మా అమ్మ, మింగిలా ఉంటారు వాళ్ళు. మింగి అంటే తెలుసా? ఏటి మింగి అంటే ఏంటండి? మింగీసిన మింగి అంటారు. ఎలా ఉంటుంది? అది ఉడతలా ఉంటుంది, సౌమ్యమైన సాధు జంతువులా ఉంటుంది. కానీ టైం వస్తేనే దాని విశ్వరూపం బయట పెడుతుంది, రాజు పాముల్ని ముక్కలు చేస్తుంది. ఏమీ తెలియని మింగిల్లా ఉంటారు, అన్నీ చేస్తుంటారు ఇలా టైం వస్తే.
నీకు తెలియకుండానే గోతులు తవ్వేసి నీకు తెలియకుండానే నీ ఈపికి గీరెత్తా ఉంటారు అలా. బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా మాట చెప్తున్నాను, నీ వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ కూడా బంధువులకు షేర్ చేసుకోకు. నీ పర్సనల్లో వ్యక్తిగత విషయాలు బంధువులకు షేర్ చేసుకోకు. నీ భర్తకు షేర్ చేసుకో, నీ కడుపును పుట్టిన బిడ్డలకు షేర్ చేసుకో, నీ భార్యతో షేర్ చేసుకో. ఏ బంధువు దగ్గర కూడా నీ వ్యక్తిగత కుటుంబ సంబంధమైన విషయాలు పంచుకోవద్దు. మంచిది కాదు అది. అందరూ నువ్వు బాగుండాలని కోరుకునే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమంది నువ్వు బాగుంటే ఏడ్చే వ్యక్తులు ఉంటారు, నువ్వు ఎదుగుతే ఏడ్చే వ్యక్తులు ఉంటారు, నువ్వు పైకి వెళ్ళిపోతుంటే కిందకి లాగేద్దామని ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఉంటారు. వీళ్ళు ఎవరో అంటే ఎవరో కాదు, సొంత బంధువులే. ఏమన్నా నీ కుటుంబానికి మాత్రమే చెప్పుకోండి. అమ్మా, నా బంధువులు, మా వాళ్ళు, మా కులపోళ్ళు, మా సంబంధికులు, వీళ్ళకి చెప్పకుండా మేము ఏ పని చెయ్యం. ఏం చేసి వీళ్ళకి చెప్పే చేస్తాం. ఒకవేళ వాళ్ళే నీ నాశనాన్ని కోరే వ్యక్తులు అనుకో, తర్వాత తల పట్టుకొని ఏడ్చినా నిన్నెవడ కాపాడలేడు. ఏదన్నా భర్తలకి భార్యలకి పంచుకోండి, పిల్లలకి పంచుకోండి వ్యక్తిగత విషయాలు. నేను చూసిన కాబట్టి చెప్తున్నాను, సొంత బంధువులు చాలా పెళ్లి సంబంధాలు పాడు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా కుటుంబాలను మొక్కలు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా కుటుంబంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాత పరువుల్ని పాడు చేసిన వాళ్ళు ఉన్నారు సొంత బంధువులు. ఒక ఫ్యామిలీ పరువు పోవడానికి కారణం ఎవరో తెలుసా? ఆ ఫ్యామిలీ మెంబర్ కాదు, ఆ ఫ్యామిలీకి అంటుకట్టుకున్న బంధువు. ఒక సొంత కుటుంబం పరువుగా బతికిన కుటుంబం అనుకోండి, ఆ సొంత కుటుంబంలో నుంచి తాగుబోతు రావచ్చు, తిరుగుబోతు రావచ్చు. వాడిని బట్టేమి అది అప్రతిష్ట పాలవదు ఆ కుటుంబం. ఎవరు బట్టి అవుతుందో తెలుసా? ఒక 100 కలిపి వీళ్ళ గురించి బేటగా మాట్లాడతారు చూడండి, సొంత బంధువుల మాట లోకం నమ్ముతుంది. సొంత బంధువులే ఉండి అది గురించి చెప్పుకుంటారంటే ఎంత ఎదవలై ఉంటారండి బాబు అంటారంటరా. బంధువుల దగ్గర ఎప్పుడు ఓపెన్ అవ్వకండి, బంధువుల దగ్గర ఏది పంచుకోకండి. మళ్ళీ చెప్తున్నాను, నేను ఎన్ని చూసి వచ్చాను. జరిగే వరకు అసలు చెప్పకండి ఎవరికి. ఎవరు చెప్పాలి? కట్టుకున్న భార్య, తీసుకున్న భర్త, ఉంటే పిల్లలు, ఎవ్వరికి చెప్పద్దు. ఎందుకు తెలుసా? ఒక్కడో కూడా నీతిమంతుడు లేడు అని ఆయనే చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, నేను కాదు. లోకమంతయు ఎదిగినను ఒక్కడో కూడా నాకు నీతిగా కనవలేదు. చెప్పేసుకుంటారు. ఏదన్నా పెళ్ళి సెట్ అవుతుందనుకో, సంబంధం వచ్చినాక వెంటనే ఫోన్ చేస్తుంది చుట్టాలకి, వచ్చేసిందే సంబంధం, అయిపోతుంది ఇంకా ఓకే. ఈలోగా పాడు చేద్ది, పాడు చేసేక్కర్లేదు, ఏడిపి పెద్ద పాడు చేసేద్ది. ఏడిచేస్తా ఉంటారు. ఇంకా ఏడిచేస్తాం అంటే దురాత్మలు వెళ్ళాలని ఏదో రకంగా ఆపేయాలని. జరిగిందేమీ లేదు, అయ్యిందేమీ లేదు. వెంటనే బంధువులకి వెంటనే మోకాళ్ళు వేసి ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? నూతనమైన కార్యాన్ని జరుగుటకు పూనుకున్నావా నాయన? నూతనమైనటువంటి మార్గాల్ని సరళపరుస్తున్నావా నాయన? మా జీవితంలో మూయబడినటువంటి ద్వారాలని నూతనంగా తెరిచావా నాయన అని చెప్పి మొట్టమొదటిగా నీ జీవితంలో ఏదన్నా మంచి కార్యము, శుభకార్యము, ఆనందించేటువంటి పరిణామం ఎదురైనప్పుడు మోకాళ్ళు వేసి దేవుడికి చెప్పుకో, నాయన నీకు వందనాలయ్యా, నీకు స్తుతులు తండ్రి, ఏమిచ్చి రుణం తీర్చుకోగలవు, ఇన్ని విధాలుగా నువ్వు ఆదుకుంటున్నావు అని చెప్పకపోగా వెంటనే ఫోన్ తెస్తుంది. ఇదిగోయే మా చిన్నోడికి పెళ్ళి చిట్టయ్యింది, అమ్మో పప్పు అన్న పెట్టేస్తున్నామన్న మాట అంటది. 4 రోజుల్లో పెళ్ళి క్యాన్సిల్, వచ్చిన సంబంధం వెనకపోయింది. ఏడ్చేస్తుంది అక్కడ. ఇంట్లో వారికి చెప్పండి, జరిగి వరకు ఎవరి దగ్గర వాక్కండి రా బాబు, ఎవరి దగ్గర వాక్కండి. అందరూ మంచులు అనుకోకండి. కొంతమంది నువ్వు బాగుంటే ఏడ్చే దొంగ ఎదవలు ఉంటారు. ఎలియాజర్ లాంటి వాళ్ళు అందరూ ఉండాలంటే కష్టం కదండి. ఎలియాజర్ లాగా అలా అందరూ ఉండాలంటే దేవుడు ఎంతకాలం ఎందుకు ఆలస్యం చేస్తాడు? ఎప్పుడు వచ్చేది కదా. లేనలు తారుమారైపోయినా సరే నమ్మకాన్ని మాత్రం ఒమ్ము చేయలేని గొప్ప విశ్వాసి, సేవకుడు, దాసుడు ఎలియాజరు. అలా ఉండాలి. పరిచయంలో అయినా, కుటుంబంలో అయినా, బంధువులు అయినా నమ్మకంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని మోసం చేసినట్టుగా, ఒక వ్యక్తి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేసినట్టుగా, ఒక వ్యక్తి యొక్క ప్రేమని ఇచ్చిన విలువల్ని పాడు చేసినట్టుగా ఎప్పుడు ఉండకండి. వీలైతే మంచి చేయండి, లేదంటే నోరు ముసుకుని కూర్చోండి. మీరు ఏం చెప్పినా పర్లేదు,
తింటే తిన్నావులే, వాళ్ళకి బాధ పెట్టకు, వాళ్ళు పరువు తీకు, వాళ్ళ నాశనాన్ని కోరకు, నువ్వేం చేయకపోయినా పర్లేదు. నాకెవరో నేర్పినాయి కదమ్మా, నా పితరుల నుంచి నేను నేర్చుకున్నాను తల్లి, పితరుల నుంచి నేర్చుకున్నాను. తాతయ్య గారు దేవుడు ఏర్పాటు మేరకు పిలువబడిన అనంతరం దేవుడి సేవలోకి వచ్చేసారు. ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ మానేసుకొని ఒక పెద్ద చర్చిలో ఆయన పాస్టర్గా నియమించబడ్డాడు. ఆయన ఈ రోజున కొన్ని వేల మంది ఉన్నారు చర్చిలో. సుమారుగా 10 సంవత్సరాలు పనిచేశారండి ఆ చర్చిలో తాతయ్య గారండి. 10 సంవత్సరాల్లో ఎంతగా పనిచేసిన తర్వాత ఉన్నపాటిగా పైన ఉన్నటువంటి అధికారులు తాతయ్య గారిని వేరే చర్చికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ చేయబోతున్నటువంటి సమయంలో సంఘస్థులందరూ కూడా అన్నారట, సామ్యూల్ గారు మీరు వెళ్ళడం అనేది ఎంత మాత్రం కూడా మాకు నచ్చట్లేదండి, మాకు బాధగా ఉంది, మీరు లేనిదే ఈ పరిచర్య వర్ధలదో, మా ఆత్మలు పోషించిన గొప్ప సేవకుడు మీరు, చాలా మంచి సేవా పరిచర్య జరిగించిన గొప్ప దైవజనులు మీరు మా కుటుంబంలో ఒకరుగా మారిపోయారండి. నిజమైనటువంటి సేవకుడు, నిజమైన దైవజనులు ఉన్న అనుభవాలు మీలో చూసాం. మీరు బయటికి వెళ్తే మరొక దైవజనుడు వచ్చి మా ఆత్మని ఆర్పుతాడేమో, సరైనటువంటి విధి విధానాల్లో నడిపించకపోతాడేమో, కనుక మీరు లేకపోతే మేము ఉండలేం, కనుక మీరు ఎక్కడికో వెళ్ళిపోయే బదులు మీ వెనకాలే మేము వచ్చేస్తాం, వేరేగా ఎక్కడన్నా సంఘం పెట్టేయండి. అమ్మో తల్లి, అది కరెక్ట్ కాదమ్మా. నాకు ఎంతవరకు ఇక్కడ బాధ్యత ఉందో ఆ బాధ్యత చేయవలసినంత కాలం చేశాను. దేవుడు మళ్ళీ ఎక్కడికో పంపిస్తున్నందుకు వెళ్ళిపోవాలి తప్ప సంఘాన్ని మాత్రం నేను ఏం చేయను తెలుసా, ముక్కలో చెయ్యను. అదే నమ్మకమైన వాడికి ఉండే లక్షణం. పెద్ద చర్చిలో పనిచేసే తాతయ్య గారు నీ వెనకాల వచ్చేస్తామని చెప్పి సంఘం అంతా ఏకాభిప్రాయంతో పదండి మేము స్థలం కొంటాం, పదండి మేము చర్చి కడతాం, పదండి వేరేగా సంఘం పెట్టుకుంటుంటే పోటును కూడా పని నేను చెయ్యను. కానీ అదే చర్చిలోకి తాతయ్య తర్వాత వచ్చిన వ్యక్తులు సంఘాన్ని ముక్కలు చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు పెద్ద పెద్ద పాస్టర్లు మళ్ళీ వీళ్ళందరూనే. అదే చర్చిలో తాతయ్య గారి తర్వాత అపాయింట్ అయిన వ్యక్తి నాకు అనిపిస్తూ ఉంటుంది, అప్పుడు సంఘస్థులు ఏమండి ఎలాంటి వాళ్ళు వస్తారో మీరే ఉండాలని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే వచ్చేవాడు ఎలాంటి వాడే ఉంటాడో దేవుడు ముందుగా వాళ్ళకి తెలియజేశాడేమో. తాతయ్య గారు తర్వాత ఎవడైతే వచ్చాడో చర్చిలోకి 20-30 సంవత్సరాలు ఏదో రకంగా మ్యానిపులేట్ చేసి జరిగించేసి లాస్ట్లో ఇంకా మారకపోతే కుదరదంటే నువ్వు మారితే సంఘాన్ని పట్టుకుపోతున్నావు, సంఘం అంతటినీ పట్టుకుపోయి వేరే చోట చచ్చెట్టుకున్నాడు. ఆట నమ్మకమైనడా? నువ్వు ఎవడో కూడా నాకు తెలియదు అంటాడు దేవుడి తర్వాత. పేర్లు చెప్తే బాగోదు. వీళ్ళందరూ పెద్ద టీవీ స్పీకర్లు, పెద్ద పెద్ద పాస్టర్లు, వీళ్ళందరూ ఆంధ్ర రాష్ట్రానికి. పేర్లు చెప్తే మళ్ళీ మొక్కలు ఎక్కడ పెట్టుకుంటారు కాబట్టి చెప్పాలనుకోవట్లేదు. తాతయ్య తర్వాత వచ్చిన వ్యక్తి అండి ఆయన. పదండి దైవజనుడా వేరేగా సంఘం పెట్టుకుందాం. వద్దమ్మా వద్దు, ఈ సంఘం ఇది నేను కాకపోతే మరొక దైవజనుడు వస్తారు తప్ప నా వెనకాల మాత్రం మీరు రానే. అలాంటి మళ్ళీ ఎంతమంది లేరండి బాబు, పేర్లు చెప్తే అసహ్యంగా ఉంటుంది. కానీ ఎంతమంది సేవకులు లేరండి బాబు, సంఘంలో పనిచేసి సంఘాన్ని మొక్కలు చేసి వేరే సంఘాలు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేరు. ఫోన్లే కదా అని చెప్పి సంఘం మీద అధికారం ఇచ్చిన పాపానికి మా తరలు తొక్కేసిన వాళ్ళు లేరా? ఒక విశ్వాసరాలు లేడా? కనీసం మాట వరుసకు కూడా అక్క మీ తండ్రి గారి యొక్క పరిచర్య పవర్లో జరుగుతూ ఉంది, నాకు అప్పచెపుతావు అనే మాట కూడా అనకుండా తన పేరు మీద స్థలాన్ని రాయించుకొని చలామణి అవుతున్నటువంటి ఒక దొంగ సేవకుడు కాదా? ఒక తిలక్ రామేశ్వరంలో మా అమ్మగారు మూలంగా అక్కడ అధికారాన్ని చేతపట్టినటువంటి వ్యక్తి ఈరోజు ఆ పాపగారు ఎలా ఉన్నారో కూడా తెలియకుండా బ్రతకడంతో పాటుగా ఆ సంఘాన్ని ఎప్పటి వరకు కూడా ఎంతగా పోషించాడో, ఎంత కన్నీరుని విడిచి ఆ సంఘం యొక్క శ్రేయస్సు కోరాడో ఆ దైవజనుడి యొక్క పేరు ప్రస్తావన కూడా రాకుండా చేసేసిన వ్యక్తే ఆ వ్యక్తి కాదా? నానా 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 అంటూ ఒక సుందర్ సింగ్ లాంటి వాడు సొంత సంఘాన్ని 2 ముక్కలు చేసిన వాడు లేడా? ఉన్నాడా లేదా? వీళ్ళందరూ సంఘాల మొక్కలు చేసిన వాళ్ళు కాదా? అపనమ్మకస్తులు కాదా? దొంగోళ్ళు కాదా? దోచుకున్న వాళ్ళు కాదా? దొరలా వీళ్ళందరూనే? దొరలా? ఆయన పిలిచి ఆయన చేరదీసినందుకు తొక్కేసే ప్రయత్నం. మేమేం కోల్పోలేదు. పరలోకంలో అందరికంటే ఎక్కువ సంపాదించుకున్నది మేమే.
కాదండి? కాదా చెప్పండి? నమ్మకంగా ఉండాలండి. ఎలియాజరు లాంటి నమ్మకమైన దాసుడిగా, నమ్మకమైనటువంటి సేవకుడిగా, నమ్మకమైనటువంటి పనివాడిగా జీవించాలి. అంతేకాని చేరదీసిన వాళ్ళని, అధికారం ఇచ్చిన వాళ్ళని, బాధ్యత ఇచ్చిన వాళ్ళని సైతం మర్చిపోయి వాళ్ళ కష్టార్జితాన్ని సైతం దోచుకునేటువంటి వ్యక్తులు వర్ధిల్లినట్లుగా లేఖన చరిత్రలో నేను గమనించలేకపోయాను. చరిత్రలో గమనించలేకపోయాను. అన్యాయపు సొమ్మును బట్టి దీవించబడిన వాడు లోకంలో ఒక్కడు లేడంటాను నేను. అన్యాయంగా వచ్చిన రాబడిని బట్టి తరాలు బాగున్నట్టుగా చరిత్రలో ఎక్కడా కూడా చూడలేదు నేను. అన్యాయపు సొమ్ము ఎప్పుడు అన్యాయపు సొమ్మే. నేను దాన్ని అంటాను, అన్యాయపు సొమ్ము, పరాయోడి కష్టం, రక్తపు డబ్బు అంటాను దాన్ని. రక్తపు మెతుకులతో సమానం అది. ఎప్పుడన్నా అది నిన్ను నశింపజేస్తుంది. ఈయనలో ఉన్న అనుభవాలు, మేము పారాసామ్యుల దగ్గర ఆత్మీయ కుమారులు అండి, ఆత్మీయ కొడుకులు వండి, ఆయన తర్వాత మేమేనండి అనుకునే వాళ్ళలో ఉందండి. పేర్లు పెట్టే చెప్పాను, ఉందా? ఆయనేమో సంఘం కావాలి కావాలి మేము బయటకు వచ్చేస్తామంటే సంఘం మొక్కలు చేయకూడదు అనుకున్న వ్యక్తి ఈయన ఆత్మీయ తండ్రి ఆత్మీయ తండ్రి ఆత్మీయ తండ్రి అని చెప్పుకునేటువంటి వీళ్ళేమో సంఘాన్ని మొక్కలు చేసి దోచుకున్న వాళ్ళు. ఇందులో ఎవరు నమ్మకమైన వాళ్ళు దేవుడి దృష్టిలో? వినేవాడు గొర్రె అయితే వాడే క్రైస్తవుడు అని అన్నాడు ఒక హైందువుడు మొన్న ఛానల్లో కమెంట్ పెట్టాడు. వినేవాడు గొర్రె అయితే వాడే క్రైస్తుడు, చెప్పేవాడు క్రైస్తుడు, వినేవాడు గొర్రె. ఉత్తరే అనలేదు, కరెక్టే. సంఘస్థులందరూ గొర్రెలు కాదండి. గొర్రెలు కాకపోతే ఏంటండి? మోసగాళ్ళనే వెంబడిస్తున్నారు కదండి. దోచుకున్న వాళ్ళే కదండి ఈ రోజున హెచ్చింపులో ఉన్నట్టుగా కనబడుతున్నారు. అలాంటి వాళ్ళు నమ్ముతారు. కానీ వాళ్ళే ఒక రోజున వాళ్ళని సైతం వెన్నుపోటు పొడి చేస్తారని మాత్రం గ్రహించుకోలేకపోతున్నారు. గొప్ప అభిషక్తుల్ని వెన్నుపోటు పొడిచిన వాళ్ళు సంఘస్థులు పెద్ద విషయం వాళ్ళకే. సంఘం అనే కాదు, కుటుంబం అనే కాదు, ఎవరి గురించనో ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఎవరిని నమ్మకండి. ఎలియాజరు లాంటి మంచి స్వభావం అనేటువంటి వారు పొరపాటును కూడా ఉండరు. అందులో బంధువుల్లో అసలు ఉండరు. బంధువుల్లో అసలు ఉండరు. నువ్వు ఎవరినన్నా నమ్ము కానీ బంధువులను అసలు నమ్మకం. టెంకలు లేరెత్తారు చెప్తున్నాను. ఎలియాజరు లాంటి స్వభావాలు దొరకట్లేదు, కనబడట్లేదు. ఎలియాజరు నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి పాఠాలు, అద్భుతమైనటువంటి సత్యాలు. మొట్టమొదటిగా చెప్పండి, మొట్టమొదటిగా నమ్మకమైన దాసుడిగా పనిచేశాడు. అబ్రహాము గారి యొక్క ఆశ నెరవేర్చడానికి ఆయన దృష్టి కొనసాగింది, కానీ ఆస్తి మీద ఆయనకి ఏమాత్రం కూడా దృష్టి లేనే లేదు. రెండవదిగా వెళ్ళినటువంటి వ్యక్తిని జతపరిచాడే కానీ పెట్టినటువంటి పోషించినటువంటి వ్యక్తిని ఎక్కడా కూడా ఆయన బ్యాడ్ కూడా చేయలేదు. మూడవదిగా వెళ్ళిన పనిని బలపరిచాడే కానీ పాడు చేయలేదు. ఇంకా మాట్లాడుకునే అవకాశం లేదు కనుక నేను ఇక్కడితో ముగిస్తున్నాను. కానీ చాలా విషయాలు ఉన్నాయి ఎలియాజరు నుంచి నేర్చుకోవాలంటే. నా వరకు అయితే ఇంకో 3 విషయాలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఇంకా చదువుకుంటే చాలా నేర్చుకోవచ్చు అనుకోండి చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి మంచి స్వభావం కలిగి ఉన్నవారైతే మీరు ఖచ్చితంగా దేవుని కృపలో వర్ధిల్లుతారు. ఖచ్చితంగా మీ కుటుంబాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఒకవేళ పిల్లి స్వభావం కలిగిన వ్యక్తులైతే, ఎలియాజరుకి విభిన్నమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్న వ్యక్తులైతే దేవుడు మాట్లాడుతున్నాడు, మీతోనే ఈరోజు మాట్లాడాడు. ఆ లక్షణాన్ని, ఆ బుద్ధిని, ఆ స్వభావాన్ని చంపుకుంటావా, మంచిది కాదు అంటావా, వెతికినా సరే కనబడకుండా అయిపోతుంది. నీ కుటుంబం చూసుకో, ఒక్కడో కూడా కనబడకుండా చేసేస్తాడు దేవుడు. అవినీతి సొమ్ము నీ ప్రాణాన్ని మింగేస్తుంది. రక్తపు సొమ్ముతో అది సమానము. కళ్ళు మూసుకోండి.